లోపలికి తీసుకొచ్చేసి ప్లేస్ చేసుకున్నాం. అలా ప్లేస్ చేయాలంటే రిలేషనల్ డేటాబేస్లో మనం ఏం చేస్తాము, టేబుల్స్ క్రియేట్ చేస్తాము, ఆ టేబుల్స్ లోపల డేటా ప్లేస్ చేస్తాము, ఆ లోపల క్వైరీస్ అనేది ఎలా చేస్తాము అనే వాటి గురించి ఈరోజు సెషన్ని నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఎస్టర్డే సెషన్లో మనం ఏమేమి చేసామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వచ్చినట్లయినా అందరికి ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? సార్. ఓకే, టుడే వీకెండ్ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈరోజు లాస్ట్ ఈ వీక్ మొత్తం కూడా ఏమైతే చెప్పానో అవన్నీ చెప్పేసేసి ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ ద థింగ్స్లోకి వెళ్ళిపోతాం. అండ్ హార్డ్లీ టుమారో కూడా ఏం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే సేమ్గా సెషన్ అనేది నేర్చుకుందాం. ఎందుకంటే మనం ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు మనం చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ వీకెండ్ కూడా మీ అందరికీ కూడా ఏమవుతుందంటే సెషన్ అనేది టుమారో కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే డన్. అంతకంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈ వీక్ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకొని టుడే సెషన్ నేనేం చేస్తానంటే హార్డ్లీ ఒక 7:30 దాకా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. మనం ఓకే డన్. మనం లాస్ట్ వీక్ మొత్తం కూడా ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ వీక్ మనమంతా కూడా ఏం నేర్చుకున్నామంటే మోడలింగ్ ఏ డేటాబేస్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. మోడలింగ్ ఏ డేటాబేస్ అనే కాన్సెప్ట్ గురించి మోడలింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఓకే, మోడలింగ్ ఏ డేటాబేస్ అంటే ఏంటంటే మన దగ్గర బోర్డులు అంతమంది యూజర్స్ ఉన్నారు కదా. అంటే ఆ యూజర్స్ అంటే ఎవరు? మనం కానీ లేదంటే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరినీ ఏమనుకున్నాం అంటే యూజర్స్ అనుకున్నాం. వాళ్ళందరూ రోజు ఏం చేస్తారు? బోర్డులని వెబ్సైట్స్ బిల్డ్ చేస్తారా? ఆ వెబ్సైట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే యూజర్ బిల్డ్ చేసిన ఆ వెబ్సైట్ని ఏం చేద్దాం అనుకున్నాం అంటే డేటాబేస్ లోపలికి తీసుకొచ్చి పెట్టుకుందాం అనుకున్నాం. అంటే ఏం చేస్తున్నాం మనము? యూజరు ఏదైతే వెబ్సైట్ సమ్మన్ ఈజ్ జాయినింగ్ మనం కళ్యాణ్, ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? కళ్యాణ్, ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? ఓకే డన్. ఓకే, మనం లాస్ట్ వీక్ మొత్తం కూడా నేర్చుకున్నది ఏందో ఒకసారి సమ్మరైజ్ చేసుకొని ఈరోజు సెషన్ని ముగిద్దాం అనమాట. సమ్మరైజ్ చేసేసి తర్వాత ఈరోజు సెషన్లో మిగతా కాన్సెప్ట్స్ నేర్చుకొని మనం హార్డ్లీ ఒక 20 minutes నేను ఎక్స్ట్రా టైం తీసుకుంటాను. ఎందుకంటే కనీసం అట్లీస్ట్ ఒక కాన్సెప్ట్ అన్నా సరే కంప్లీట్ చేసేస్తాను. అది కంప్లీట్ అయిపోయినాక టుమారో మనం ఏం చేద్దామంటే మళ్ళీ కూడా వేరే టైంలో మళ్ళీ కనెక్ట్ అయ్యి ఈ వీక్లో కంప్లీట్ అవ్వాల్సిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేద్దాం. మండే ఆన్వర్డ్స్ నుండి మనం ఏం చేద్దామంటే జాయిన్స్ అని మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఈ జాయిన్స్ అనేది కనుక మనం నేర్చుకున్నామంటే వ్యూస్ సీక్వెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంతో మనకి ఏమవుతుందంటే ఈ మంత్ ఎండింగ్ ఆర్ 1st సెప్టెంబర్ 2nd సెప్టెంబర్లో మనం ఏం చేద్దామంటే డేటాబేస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే సెషన్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే కదా. ఓకే, మనం ఈ వీక్ మొత్తం కూడా మనం ఏం చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఏం చేస్తామంటే 1 second అనదర్ గా ఓకే డన్. మనం ఈ వీక్ మొత్తం కూడా మనం ఏం చేసామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. మోడలింగ్ అంటే ఏంటిది అని చూద్దాం. మోడలింగ్ అంటే ఏందో ముందర తెలుసుకోవాలంటే ఒక చూద్దాం. ఏం చేసామంటే యూజర్ అంటే ఎవరు? నేను కానీ లేకపోతే నాతో నేను కానీ లేదంటే కంపెనీలో వర్క్ చేసే కొంతమంది కానీ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ లేదంటే ఇంకొకళ్ళు కానీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకున్నాం, సతీష్ లాంటి వాళ్ళందరూ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నేను కానీ సతీష్ వాళ్ళు కానీ ఏం చేస్తారు? వీళ్ళందరం కూడా మనందరం కూడా ఫుల్ స్టాక్ డెవలపర్ కదా. ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే యూజర్స్ ఏం చేస్తారు? వెబ్ అప్లికేషన్స్ ఆర్ వెబ్సైట్స్ అనేది రెడీ చేస్తారు. అంటే మనం క్రియేట్ చేసిన వెబ్ అప్లికేషన్ కానీ ఆ వెబ్సైట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం అనుకున్నామంటే క్రియేట్ చేసిన మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే డేటాబేస్లో పెడదాం అనుకున్నాం. ఇలా పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టాలి అనుకో
డైరెక్ట్గా అనేది మనం పెట్టలేమన్నమాట. అంటే మనం ఏం చేసామంటే మనం వెబ్సైట్ అంటున్నాం కదా, దాన్ని ఏమనుకుంటున్నాను అంటే కొంచెం మార్చుకుంటున్నాను. ఏమంటున్నానంటే బిజినెస్ రిక్వైర్మెంట్, మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏమైతే బిల్డ్ చేసామో వాటన్నిటిని కూడా మనం ఏం చేసామంటే డేటాబేస్లో డైరెక్ట్గా పెట్టాలి అంటే మనము ఎప్పుడు కూడా పెట్టలేమన్నమాట. అలా పెట్టలేం కాబట్టి మనం డైరెక్ట్గా పెట్టాలంటే పెట్టలేం కాబట్టి అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తామంటే మనం బిల్డ్ చేసిన ఆ వెబ్సైట్ని డేటాబేస్లో పెట్టాలి అంటే ఏ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని పెడతామంటే మోడలింగ్ అనే డేటాబేస్ అనే కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే మన డేటాని మొత్తాన్ని కూడా మనం ఏం చేయగలమంటే డేటాబేస్లో పెట్టొచ్చు అనమాట. ఇలా పెట్టాలి అంటే మనం మోడలింగ్ అనేది చేయాలి అంటే మోడలింగ్లో 2 స్టెప్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. మోడలింగ్ అనేది చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ 2 స్టెప్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే యూజర్ క్రియేట్ చేసిన వెబ్సైట్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ ఇంకా బోలెడు రకాలు ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో డైరెక్ట్గా పెట్టాలంటే పెట్టలేము. అందుకోసం మనం ఏం చేస్తామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డేటాబేస్లో పెట్టడం అనేది చేస్తాం. అలా పెట్టాలి అంటే మనం డైరెక్ట్గా మోడలింగ్ అనేది చేయాలి అంటే కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతాం. దాంట్లో మొదటి స్టెప్స్ ఏంటి అంటే కాన్సెప్చువల్ లెవెల్ అంటే షార్ట్కట్లో రాసుకుంటున్నాం. అంటే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్లో అండర్స్టాండ్ అనేది చేసుకోవాలి. ఆ కాన్సెప్చువల్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఫస్ట్ మనం చేయాలన్నమాట మోడలింగ్ చేయాలి అంటే. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్లో అండర్స్టాండ్ చేసుకున్న మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నమాట. దేంట్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే రిలేషనల్ డేటాబేస్ లోపలికి మనం ఏం చేయాలంటే ట్రాన్స్లేట్ అనేది చేయాలి. ఇలా చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తాం అనమాట. మోడలింగ్ అంటే మీ అందరికీ ఏమర్థమైంది, యూజర్ ఆర్ ఇంకా యూజర్స్, బోల్డ్ మంది యూజర్స్ ఉన్నారు కదా, నేను కానీ కంపెనీలో వర్క్ చేసే యూజర్స్ కానీ ఎవరైనా సరే ఏదైనా సరే ఒకటి డెవలప్ చేశారనుకో, ఎగ్జాంపుల్ లైక్ వెబ్ అప్లికేషన్ అనుకో, ఏదైనా సరే వాళ్ళు డెవలప్ చేశారనుకో, ఆ బిల్డ్ చేసిన డెవలప్ అనే వర్డ్ మనం వాడకూడదు అనమాట సాఫ్ట్వేర్లో. దాన్ని ఏమంటారంటే బిల్డ్ అంటారు. అంటే యూజరు ఏదైతే బిల్డ్ చేశాడో ఆ బిల్డ్ చేసిన మొత్తాన్ని కూడా ఏం చేశామంటే టోటల్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే ఒక డేటాబేస్లో పెట్టుకోవాలంటే మనం డైరెక్ట్గా పెట్టలేం. అందుకోసం మనం ఏం చేస్తామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఈ మోడలింగ్ అనేది చేయాలంటే మనం 2 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న యూజర్ క్రియేట్ చేసిన బిల్డ్ చేసిన మొత్తాన్ని ఉంటారు రిక్వైర్మెంట్, అంటే యూజర్ దగ్గర ఉన్న బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా డేటాబేస్లో పెట్టాలి అంటే అలా పెట్టడానికి మనం ఏం చేస్తామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ అనేది చేస్తాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే 2 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఏంటిది, మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా కాన్సెప్చువల్ లెవెల్ లోపల ఏం చేయాలంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ కాన్సెప్చువల్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ట్రాన్స్లేట్ చేయాలి. దేంట్లోకి రిలేషనల్ డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేయాలి. ఇలా చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తాం. ఇలా చేయడాన్ని సాఫ్ట్వేర్లో ఏమని పిలుస్తారంటే మోడలింగ్ అని పిలుస్తారు. ఎవరైతే మోడలింగ్ అనేది చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే హైయెస్ట్ రేంజ్ ఆఫ్ సాలరీస్ అనేవి తీసుకుంటారు అనమాట. మనకి సాఫ్ట్వేర్లో డేటాబేస్ చేసేవాళ్ళు 2 టైప్స్ ఉంటారన్నమాట. డేటాబేస్ మీద వర్క్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ టాస్క్లు చేస్తారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే డేటాబేస్ మీద వర్క్ చేసేటప్పుడు హై లెవెల్ ఆఫ్ టాస్క్లు చేస్తారన్నమాట. హై ప్రియారిటీ టాస్క్లు అంటారు. హై లెవెల్ టాస్క్లో చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్స్ ఆధారంగా చేస్తూ ఉంటారన్నమాట. మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, నార్మల్ లెవెల్ టాస్క్లు మాత్రమే చేస్తారు. ఆ నార్మల్ లెవెల్ టాస్క్లు అంటే ఏం చేస్తారంటే క్రడ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే అగ్రిగేషన్స్ వాడడం కానీ లేకపోతే ఎస్క్యూఎల్ క్వైరీస్ వాడడం కానీ ఇలాంటి కామన్ కాన్సెప్చువల్ లెవెల్స్ మాత్రమే వాడతారు. అలాంటివి చేసే వాళ్ళందరికీ ఏముంటుందంటే లెస్ సాలరీస్ అనేవి ఉంటాయి. ఎవరైతే హైయెస్ట్ ప్యాకేజెస్ అవి తీద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తారంటే ఈ మోడలింగ్ రిలేటెడ్ టాస్క్ అనేవి చేస్తూ ఉంటారు. ఎవరైతే మన యొక్క శాలరీ అనేది హైక్ తెచ్చుకుందాం అనుకుంటామో వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ అనేది మనం బాగా నేర్చుకున్నాం అనుకో
మనకి ఏమొస్తుందంటే హై అమౌంట్ ఆఫ్ సాలరీస్ వస్తాయి. అంటే మన కెరీర్ అనేది ఏమవుతుందంటే మంచిగా గ్రోయింగ్ అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ని మీ అందరికీ కూడా ఇన్నిసార్లు చెప్పడానికి కారణం అదనమాట. ఓకేనా? అందుకని మనం కూడా ఏం చేద్దామంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? మోడలింగ్ అంటే ఏం చెప్పాను? బిజినెస్ రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న దాన్ని రిలేషనల్ డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేయడానికి మనం మోడలింగ్ అనే కాన్సెప్ట్ వాడతామని చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం డీప్గా ఎలాబరేట్ చేద్దాం అనుకున్నాం. కాన్సెప్చువల్ లెవెల్లో బిజినెస్ రిక్వైర్మెంట్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా అర్థం చేసుకోలేము అనమాట. కాన్సెప్చువల్ మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది కదా, బి రిక్వైర్మెంటు అంటే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలనుకో మనకు అర్థం కాదనమాట. అంటే లైక్ మనం ఏం చేస్తాము, ఎగ్జాంపుల్ కనుక చూసాము, ఒక ఎగ్జాంపుల్ మన దగ్గర ఏముందంటే బీటెక్లో మనకి ఏముందంటే టెక్స్ట్ బుక్స్ అనేవి ఉన్నాయి కదా. ఆ టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని కూడా మన కాలేజీలో జాయిన్ అవ్వగానే మనమే టెక్స్ట్ బుక్ తెచ్చుకొని చదువుకున్నాం అనుకో మనకు ఆ లోపల ఉన్న కంటెంట్ మొత్తం అర్థమైద్దా? అర్థం కాదు కదా. ఆ మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళేసి ఆ టీచర్ మనకు చెప్పడం ద్వారా ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని అర్థం చేసుకుంటాం అనమాట. అవునా కాదా? అలానే మనం క్వశ్చన్ పేపర్ రాయాలనుకో డైరెక్ట్గా బోర్డుకి మనం రాయలేం కదా. అందుకోసం మనం ఏం చేస్తాము, ప్రీవియస్ మోడల్ని ఆధారంగా చేసుకొని రాస్తాం కదా. అలానే మనం బిజినెస్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవాలంటే కాన్సెప్చువల్ లెవెల్లో దాన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలంటే అర్థం అనేది డైరెక్ట్గా చేసుకోలేమన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ అంటే దీన్ని ఏమంటారు అంటే షార్ట్కట్లో ఈఆర్ఎం అంటున్నాం. ఈఆర్ఎం అంటే ఏంటిది? ఈఆర్ మోడల్ అంటారు లేదా ఈఆర్ఎం అంటారు. ఈఆర్ఎం అంటే ఏమంటారు? ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని పిలుస్తాం. అంటే మనం ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ ఈఆర్ మోడల్ అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా కాన్సెప్చువల్ లెవెల్లో నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే దెన్ ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే దెన్ ఆ తర్వాత ఇంకొంచెం డీప్గా నేర్చుకున్నాం. మన బిజినెస్ రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలంటే ఈఆర్ మోడల్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ అనే మోడల్ ఆధారంగా చేసుకొని ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకుంటాం. ఈ ఈఆర్ మోడల్ లోపలికి అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వడం ద్వారా ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. వాటిలో ఒకటి ఏంటిదంటే వాటిని ఏమంటారంటే కోర్ కాంపోనెంట్స్ అంటారు. అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ని ఈఆర్ మోడల్ రూపంలో అర్థం చేసుకోవాలంటే ఈఆర్ మోడల్ లోపల అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ ఆధారంగా ఏం చేస్తామంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. అలా అర్థం చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతాం. వాటిని సాఫ్ట్వేర్లో ఏమంటారంటే కోర్ కాంపోనెంట్స్ అంటారు అనమాట. అంటే కొన్ని కోర్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఈఆర్ మోడల్లో ఒకదాన్ని ఏమంటారంటే ఎంటిటీ అంటారు అనమాట. ఎంటిటీ అంటారు. రెండో దాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారన్నమాట. మూడో దాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటాం. అంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి అంటే 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఎంటిటీస్ ఉంటాయి, ఎంటిటీ టైప్స్ ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి. అంటే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వడం ద్వారా వీటి లోపలికి మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఏం చేస్తున్నాం మార్చుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకుంటాం అనమాట. అదేంటి అంటే ఈఆర్ మోడల్లో ఉండే కోర్ కాంపోనెంట్స్ ఏంటి? ఎంటిటీ టైప్, రిలేషన్షిప్. మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా వీటి లోపలికి మార్చుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకుంటాం. దీన్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇలా అర్థం చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. ఇది మనం చెప్పుకుంటున్న లాస్ట్ వీక్ సెషన్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే దెన్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ దీంట్లో ఎంటిటీ అంటే ఏందో చూస్తున్నాను. ఎంటిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో బిజినెస్ రిక్వైర్మెంట్ దానిలో ఉన్న కీవర్డ్ ఏదైతే కీవర్డ్ ఉందో ఆ కీవర్డ్ని ఏమంటారంటే ఎంటిటీ అని పిలుస్తారన్నమాట. ఎంటిటీ అంటారు. అంటే దాని మీనింగ్ ఎంటిటీ అంటే ఎలా ఉండొచ్చు అంటే ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు రియల్ వరల్డ్లో, లేదంటే కాన్సెప్ట్ అయినా అవ్వచ్చు. అంటే మనం బిజినెస్ రిక్వైర్మెంట్లో ఎవరి గురించి అయితే కీవర్డ్స్ చెప్పుకుంటున్నామో ఆ కీవర్డ్స్ ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు లేదా కాన్సెప్ట్ అయినా అవ్వచ్చు. అలాంటి కీవర్డ్స్ని గురించి రియల్ వరల్డ్లో మనం డిస్కస్ చేసుకునే వాటిని ఏమంటారంటే
ఈ ఈఆర్ మోడల్లో ఏమంటారంటే ఎంటిటీ అని పిలుస్తారు. ఎంటిటీ అంటే ఏమన్నా డౌట్ ఉందా? ఎంటిటీ అంటే ఏంటి? మన రియల్ వరల్డ్ సినారియోలో ఆర్ మన బిజినెస్ రిక్వైర్మెంట్లో మనం ఏదైనా ఆ బిజినెస్ రిక్వైర్మెంట్లో మనం డెవలప్ చేసే వాటిలో ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ లేదంటే కాన్సెప్ట్ గురించి ఉండే కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్లో ఎంటిటీ అని పిలుస్తారు. ఎంటిటీ అంటే మీ అందరికి అర్థమైన రియల్ వరల్డ్లో ఉండే ఆబ్జెక్ట్స్ని కానీ కాన్సెప్ట్స్ని కానీ ఈఆర్ మోడల్లో ఏమని పిలుస్తారంటే ఎంటిటీ అని పిలుస్తారు అన్నమాట. అంటే మీ అందరికి అర్థమైందా? ఓకే అండి. ఈ ఈఆర్ మోడల్లో ఎంటిటీస్ లోపల ఏమున్నాయంటే కొన్ని కేటగిరీస్ అనేవి ఉన్నాయి అన్నమాట ఎంటిటీస్ లోపల. అంటే ఈ ఎంటిటీస్ని ఇంకొంచెం డీప్గా ఎనాలిసిస్ చేయాలి అంటే మనం కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతాం అన్నమాట. దాంట్లో యాట్రిబ్యూట్ అంటే ఏంటిది అనేది చూస్తాం. సారీ ఫర్ ద ఇంటరప్షన్, జస్ట్ 1 minute. యా, ఏమేం చెప్పుకుంటున్నామంటే మనం లాస్ట్ సెషన్లో ఇప్పుడు సెషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్లో మనం డిస్కస్ చేసుకునే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని ఎంటిటీలో ఈఆర్ఎం మోడల్లో ఎంటిటీస్లో ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం, లేకపోతే వాటిని ఏమంటామంటే కాన్సెప్ట్స్ అని పిలుస్తాం. ఈ కాన్సెప్ట్స్ని ఆబ్జెక్ట్స్ని ఏమంటారంటే ఎంటిటీస్ అని పిలుస్తారన్నమాట. సో ఆ ఎంటిటీస్ అనేది మనం తెలుసుకోవాలనుకో, ఆ ఎంటిటీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకో, ఆ ఎంటిటీస్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలనుకో, ఆ ఎంటిటీని ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలనుకుందాం, అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కాన్సెప్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. అవి ఏంటిది అంటే యాట్రిబ్యూట్ అని, కీ యాట్రిబ్యూట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. వాటిల్లో యాట్రిబ్యూట్ అంటే ఏందో చూద్దాం. యాట్రిబ్యూట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దామా? ఓకే, ఇక్కడే ఇరికిస్తున్నాను. యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఏదైతే ఎంటిటీస్ ఉన్నాయో ఆ ఎంటిటీస్ని ఎలాబరేట్ చేయడం, అంటే ఎన్లార్జ్ చేయడం, అంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా దాని గురించి తెలుసుకోవడాన్ని ఏమంటారంటే ఇంకొంచెం దాని గురించి ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అనే వాటిని చేస్తాం. అంటే దట్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు సతీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. సతీష్ అనే అతని మీద నేను ఏం చేస్తున్నాను, నేను ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది, దాంట్లో సతీష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో పెట్టాలి. అలా పెట్టాలి అంటే సతీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ సతీష్ అనే అబ్బాయిని ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎలాబరేట్ చేద్దాం అనుకున్నాం. అలా ఎలాబరేట్ చేయాలంటే ఏం చేస్తున్నాను, నేమ్ అని పెట్టేసేసి వాడి పేరు రాసేసాను, తర్వాత ఏజ్ అని పెట్టి వాడి పేరు పెట్టేశాను. అలానే తర్వాత ఏం చేశాను, విలేజ్ అని పెట్టేసి వాళ్ళ విలేజ్ ఎక్కడితో పెట్టేశాను. అంటే మనం ఏం చేసాము, కొన్ని ఇక్కడ రాసిన వాటిని ఏమంటారు, నేము, ఏజ్, విలేజ్, వీటన్నిటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటాం. ఈ ప్రాపర్టీస్కి మనం రిలేటెడ్గా ఏం చేసాం, వాల్యూస్ ఇచ్చాం. అంటే ఒక ఎంటిటీ లోపల ప్రాపర్టీస్ రాసి ఆ ప్రాపర్టీస్కి రిలేటెడ్గా ఉన్న వాల్యూస్ కనుక మనం ఇచ్చేసేసామనుకో, ఆ వాల్యూస్ అలా ఇవ్వడాన్ని ఏమంటారంటే
ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అని పిలుస్తాం. యాట్రిబ్యూట్స్ అంటే ఏంది, ఒక ఎంటిటీకి కొన్ని ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్, వాల్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారు అన్నమాట. యాట్రిబ్యూట్స్ అంటే మీ అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే దెన్ యాట్రిబ్యూట్స్. సతీష్, యాట్రిబ్యూట్ అంటే ఏంది? ఏదైనా ఒక ఎంటిటీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి యాట్రిబ్యూట్ అంట. డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? తెలుసుకోవడం కాదు నాన్న, డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీస్, వాల్యూస్ అనేవి అప్లై చేస్తాం. ప్రాపర్టీస్, వాల్యూస్ వీటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అని Attributes పిలుస్తారు. అంటాం. ఓకే దెన్ అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది కూడా చూద్దాం. కీ యాట్రిబ్యూట్ అంటే ఏందో చూద్దాం. కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే యూనిక్యూలీ ఐడెంటిఫై చేయడం. గుడ్. యూనిక్గా ఐడెంటిఫై చేయడం అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ రోస్ లో రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ ఒక పర్సన్ తీసుకున్న పర్సన్ కి సపరేట్ ఐడి ఉంటది కదా, అలాగా. ఓకే గుడ్. అంటే ఏందో ఒకసారి చూద్దామా? అంతా తీసేస్తున్నాను. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే కీ యాట్రిబ్యూట్ అంటే ఏంది అనేది చూద్దాం. కేఏ అంటున్నాను, ఏమనుకోవద్దు. కేఏ అంటే కీ యాట్రిబ్యూట్ అనుకుంటున్నాను. కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే నాకు ఒక ఎంటిటీ ఉందన్నమాట. ఎవరు? సతీష్ అనేవాడిని తీసుకున్నాను. సతీష్ అనే వర్డ్ గురించి నా వెబ్సైట్లో ఉంది. వాడి కోసం నేనేం చేశానంటే డీటెయిల్డ్ కోసం నేనేం చేశానంటే నేమ్ సతీష్ అని పెట్టాను. తర్వాత ఏజ్ 24 అని పెట్టాను, 22 అని పెట్టాను. సపోజ్ ఇట్లా ఉన్నాయి అనుకున్నాను. ఇక్కడ ఉన్న ఎంటిటీ సతీష్ అనే ఎంటిటీని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. యూనిక్ అంటే ఆ బోలెడు వేరే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరిలో ఎవరు సతీష్, ఏ సతీష్ ఎవరు అనేది ఈజీగా నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాన్ని ఏమంటారంటే యూనిక్ అంటారన్నమాట. అలా యూనిక్గా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? మన దగ్గర ఏమున్నాయి? ఆధార్ కార్డ్స్ అనేవి ఉన్నాయి కదా. ఆధార్ అనే ఒక ప్రాపర్టీ వాడేసి దానికి వాల్యూ అని ఇచ్చానుకో, ఈ యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఈ యాట్రిబ్యూట్ అనేది అందరికి ఒకటే ఉంటుందా? మన ఇండియాలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు? ఆ బోల్డ్ ఎంతమందికి కూడా అందరికి ఒకటే వాల్యూ, ఒకటే యాట్రిబ్యూట్ ఉంటుందా? నో సార్. అంటే అలా ఉండదు. కాబట్టి అందుకని మనం ఏం చేస్తామంటే ఈ మొత్తాన్ని ఏమంటారు? ప్రాపర్టీ అనకుండా దీన్ని ఏమంటాం? యాట్రిబ్యూట్. అంటే ఒక ఎంటిటీని మనం ఏం చేస్తామంటే ఒక ఎంటిటీని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే యాట్రిబ్యూట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ యాట్రిబ్యూట్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అని పిలుస్తారు అన్నమాట. దీంట్లో మీ అందరికి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకేనా? దీంతో ఎంటిటీ అనే కాన్సెప్ట్ అంతా కూడా బాగా అర్థమైందా? ఓకే డా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంటిటీ టైప్. ఎంటిటీ టైప్ అంటే ఏందో చూద్దాం. నెక్స్ట్ వన్ ఈస్ ఎంటిటీ టైప్. ఓకే, ఎంటిటీ టైప్ అంటే ఏందో చూద్దాం. ఎంటిటీ టైప్ ఈటీ అంటున్నాను. ఎంటిటీ టైప్ అంటే మన దగ్గర ఏమున్నాయి? సతీష్ అని ఒక పేరుతో ఒక ఎంటిటీ ఉండొచ్చు, మహేష్ పేరుతో మరొక ఎంటిటీ ఉండొచ్చు, అలానే మనకేముండొచ్చు నవీన్ అనే పేరుతో మరొక ఎంటిటీ ఉండొచ్చు. ఇలా మన దగ్గర ఏమున్నాయి? మన బిజినెస్ రిక్వైర్మెంట్ లోపల ఏముండొచ్చు? బోలెడన్ని ఎంటిటీస్ ఉండొచ్చు. వాటన్నిటిని కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. ఎంటిటీ టైప్ అంటే ఏంటంటే మన దగ్గర బోలెడు రకాల ఎంటిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తాం. ఎంటిటీ టైప్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు అన్నమాట. ఎంటిటీ టైప్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఎంటిటీస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారన్నమాట. ఆ ఎంటిటీ టైప్ అంటే ఇంకా ఈజీగా చెప్పాలి అంటే దానిలో ఒక చిన్న ప్రాపర్టీ వాడతాం అనమాట. ఏంటిది అంటే
మన దగ్గర కనుక చూసామనుకో ఎంటిటీస్ ఉన్నాయి కదా, ఎంటిటీస్ ఉన్నాయి. ఆ ఎంటిటీ లోపల ఏముంది, ఎంటిటీ లోపల ఏమున్నాయి, ఎంటిటీ లోపల ప్రాపర్టీస్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి, వాల్యూస్ ఉన్నాయి. అంతేనా కదా, ప్రాపర్టీస్ వాల్యూస్ అనే ఉంది ఎంటిటీ లోపల. ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ ఉన్నాయి. వాటి లోపల వాల్యూస్ అనేవి నాకు తెలియదు. ఏం చేశానంటే వాల్యూస్ ఆర్ డిఫర్ బట్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఎంటిటీస్ హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీస్ బట్ వాల్యూస్ ఆర్ డిఫర్. ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏమంటారంటే, వాటన్నిటిని కూడా గ్రూపింగ్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారన్నమాట. అంటే దాని గురించి ఇంకా చెప్పాలి అంటే ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఎంటిటీ టైప్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్. అంటే మన దగ్గర మన బిజినెస్ రిక్వైర్మెంట్లో ఉన్న ఎంటిటీస్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని, ఆ కలెక్ట్ చేసుకున్న వాటిలో మనం ఏం చేస్తాము, ఏవైతే ఎంటిటీస్కి ప్రాపర్టీస్ సేమ్గా ఉండి వాల్యూస్ డిఫర్గా ఉంటాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారన్నమాట. అదే మన రియల్ వరల్డ్ టైంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నాకేముంది అంటే సతీష్ అని ఒక పేరు ఉంది, ఒక ఎంటిటీ ఉంది. దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట, యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. వాటిల్లో ఏమున్నాయి అంటే ప్రాపర్టీస్ చూశాను, వాల్యూస్ చూశాను. అలానే ఈసారి ఏం చేశానంటే వసంత అని మరొక అమ్మాయి ఉందన్నమాట. వసంత అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఆ అమ్మాయి గురించి కూడా ఏముంది, నేమ్ అని వసంత అని ఉంది, తర్వాత ఏజ్ అని ఉంది, ఏజ్ అని ఉంది కొంత ఉంది, తర్వాత ఏముందంటే ఇంక మిగతా ఏ ఉన్నాయి. అంటే ఇది కూడా ఎంటిటీయేనా, ఈ వసంత అనే అమ్మాయిది కూడా ఎంటిటీయేనా? ఈ రెండిట్లో చెక్ చేశాను. చెక్ చేస్తే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా ప్రాపర్టీస్ అవే ఉన్నాయి. వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాల్యూస్ డిఫర్గా ఉన్నాయి. అంటే ఎంటిటీస్ హూజ్ ఎంటిటీస్ ఏ ఎంటిటీస్కి అయితే ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయో ఆ ప్రాపర్టీస్ సేమ్గా ఉన్న ఎంటిటీస్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒక గ్రూప్గా చేస్తాం అనమాట. ఆ గ్రూప్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారన్నమాట. అంటే దీని మొత్తాన్ని ఏమనుకున్నానంటే ఈ రెండింటిని కూడా గుర్తుపట్టడానికి ఒక గ్రూప్గా చేశాను. ప్రాపర్టీస్ అన్ని సేమ్గా ఉన్న వాటన్నిటిని కూడా గుర్తించడానికి ఒక పేరుతో పిలిచాను అనమాట. ఆ పేరుని ఏమనుకున్నా అంటే పర్సన్ అని పేరు పెట్టాను. అంటే పర్సన్ అని పెట్టానుకో ఆ పర్సన్ అనే ఎంటిటీ టైప్ ఏదైతే ఉంటుందో ఆ ఎంటిటీ టైప్లో అన్నిటికీ ప్రాపర్టీస్ ఏముంటాయి, నేము ఏజ్ ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో. అంటే పర్సన్ అనే ఎంటిటీ టైప్ ఏదైతే ఉంటుందో ఆ పర్సన్ అనే ఎంటిటీ టైప్ లోపల ఉన్న ఎంటిటీస్ అన్నిటికీ ఏముంటాయి అంటే సేమ్ టైప్ ఆఫ్ ఏముంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అలా ఒక ఎంటిటీ టైప్ లోపల ఏం చేస్తామంటే ఒక ఎంటిటీ టైప్ లోపల ఉన్న ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏముంటాయి అంటే సేమ్ ప్రాపర్టీస్ ఉండేటట్లు కనుక చేస్తే అలాంటి వాటిని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తామన్నమాట. ఎంటిటీ టైప్ అంటే మీ అందరికి అర్థమైందా? ఏ ఎంటిటీ అయితే ఉందో, ఏ ఎంటిటీ టైప్ అయితే ఉందో ఆ ఎంటిటీ టైప్ లోపల ఉన్న ఎంటిటీస్ అన్నిటికీ కూడా ఏముంటాయి అంటే సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయో అలా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. అది సెకండ్ కీవర్డ్ అనమాట. మీ అందరికీ అర్థమైందా ఎంటిటీ టైప్ అంటే? ఇంకేమన్నా డౌట్ ఉందా? అర్థమైందా? ఎంటిటీ టైప్ అంటే ఏం చెప్పానంటే మన దగ్గర మన బిజినెస్ రిక్వైర్మెంట్ బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ ఉంటాయి. ఆ ఎంటిటీ టైప్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడాన్ని వాటన్నిటిని కూడా ఆ ఎంటిటీస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడాన్ని ఎంటిటీ టైప్ అంటాం. అంటే ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే ఒక కార్ అని తీసుకున్నాను. కార్ అనే ఒక ఎంటిటీ టైప్ తీసుకున్నాను. ఈ కార్ అనే ఎంటిటీ టైప్లో బోల్డ్ అనే ఎంటిటీస్ ఉన్నాయి అనమాట. ఆ ఎంటిటీస్ అన్నిటికి కూడా ఏముండాలి, ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి, వాల్యూస్ మాత్రమే డిఫర్గా ఉంటాయి. అలా ఉండేటప్పుడు ఏం చేశానంటే వెహికల్ అన్నాను. వెహికల్ అనే ప్రాపర్టీస్ అన్నిటికీ సేమ్గా ఉన్నాయి. వెహికల్ అనే ఒకే ఒక ప్రాపర్టీ ఉందని ఆ ప్రాపర్టీస్ అన్నిట్లో సేమ్గా ఉన్నాయి. ఇక్కడేముంది టాటా అని ఉంది, ఇక్కడేముంది నానో అని ఉంది, ఇక్కడేముందంటే ఇంకోటి ఏదో వాక్స్ వాగన్ అని ఉంది అనుకుందాం. ఓకేనా? అంటే ఏంటిది, ఇది కారే బట్ ఏమైనాయి వాల్యూస్ మాత్రం డిఫర్గా ఉన్నాయి. అంటే ఏ ఎంటిటీస్కి అయితే ప్రాపర్టీస్ సేమ్గా ఉండి వాల్యూస్ డిఫర్గా ఉంటాయి వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒక గ్రూప్గా మారుస్తాం అనమాట. అలా గ్రూప్గా మార్చే వాటిని ఏమంటారంటే ఎంటిటీ టైప్స్ అని పిలుస్తాం. అంటే దీంట్లో కార్ అనేది ఒక ఎంటిటీ టైప్ అనమాట. ఓకేనా? పర్సన్ అనేది మరొక ఎంటిటీ టైప్, అలానే కార్ట్ అనేది మరొక ఎంటిటీ టైప్ అని అలా గుర్తిస్తారన్నమాట. అంటే ఎందుకంటే ఇంకా మీనింగ్ అనేది అర్థం చేసుకోలేం అనమాట. అందరికీ అర్థమైనట్టేనా? ఓకే సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది, ఈఆర్ మోడల్లో ఉన్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది, రిలేషన్షిప్ అంటే ఏందో చూద్దాం. రిలేషన్షిప్ అంటే ఏంది, మన దగ్గర ఏమున్నాయి బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ ఉన్నాయి కదా, ఎంటిటీ టైప్స్
అంటే బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ ఉన్నాయి బిజినెస్ రిక్వైర్మెంట్లో. అంటే బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. ఒక ఎంటిటీ టైప్ని మరొక ఎంటిటీ టైప్ని ఏం చేస్తున్నాము, అసోసియేట్ చేస్తున్నాం. అంటే కలపడం అంటే అసోసియేటే కదా. ఒక ఎంటిటీ టైప్ని మరొక ఎంటిటీ టైప్తో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తాం అనమాట. అసోసియేట్ చేయడం, ఒక ఎంటిటీ టైప్ని మరొక ఎంటిటీ టైప్తో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు అనమాట. అంటే మీ అందరికీ అర్థమైంది కదా, ఎంటిటీ టైప్ని అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తాం. అంటే ఎగ్జాంపుల్ చూడాలి అనుకో, నాకు అవన్నీ తెలియదు. ఇక్కడ నా హౌస్ ఉంది, ఇక్కడ ఏముందంటే కాలేజ్ ఉంది. అంటే ఈ హౌస్ నుండి ఈ కాలేజ్కి వెళ్ళడానికి నేను ఎలా వెళ్తాను? ఒక రోడ్లో వెళ్తానా, 2 రోడ్లు వెళ్తానా, 3 రోడ్లలో వెళ్తానా, 4 రోడ్లలో వెళ్తానా, ఇలా ఎన్ని రోడ్లతో వెళ్తాను అనేది చెప్పడానికే ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. అంటే నేను ఒక ఇంట్లో నుండి వెళ్తానా, లేకపోతే మల్టిపుల్ ఇళ్ళు ఉంటాయా, ఆ మల్టిపుల్ ఇళ్ళల్లో నుండి ఆఫీస్కి వెళ్తానా, లేకపోతే మల్టిపుల్ ఆఫీసెస్కి వెళ్తానా అనేది చెక్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు. అంటే మీ అందరికి అర్థమైంది రిలేషన్షిప్ అంటే ఒక ఎంటిటీ టైప్ని మరొక ఎంటిటీ టైప్తో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తామంటే అసోసియేట్ చేయడానికి ఏమంటారంటే రిలేషన్షిప్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా. అలా రిలేషన్షిప్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే మనము 3 టైప్స్ ఆఫ్ ఎంటిటీ టైప్ని ఇంకో ఎంటిటీ టైప్తో అసోసియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనే వాటిని ఏం చేస్తామంటే యూజ్ చేస్తాం. దాంట్లో ఒకదాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అని పిలుస్తాం. రెండో దాన్ని ఏమంటారంటే 1-to-many అంటాం. లేదంటే మెనీ టు వన్ అని పిలుస్తాం అనమాట. మెనీ టు వన్ రిలేషన్షిప్ అని పిలుస్తాం. 1-to-1 రిలేషన్షిప్ అంటాం, లేకపోతే మెనీ టు వన్ రిలేషన్షిప్ అని ఇంకో దాన్ని యూజ్ చేస్తాం. లేకపోతే ఇంకోటి ఏమి యూజ్ చేస్తాము, మెనీ టు మెనీ అనే రిలేషన్షిప్ని యూజ్ చేస్తాం. అంటే ఒక ఎంటిటీ టైప్ని మరొక ఎంటిటీ టైప్తో అసోసియేషన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషన్షిప్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. వాటిలో ఏ రిలేషన్షిప్ అనేది యూజ్ చేస్తామంటే 1-to-1 అనే ఒక రిలేషన్షిప్ని, ఆర్ 1-to-many ఆర్ many-to-1 అనే రిలేషన్షిప్ని, లేకపోతే many-to-many అనే రిలేషన్షిప్స్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. దీంట్లో 1-to-1 అంటే ఏంది, ఒక ఎంటిటీ మనం ఏం చేస్తాం అంటే many-to-many రిలేషన్షిప్ని యూజ్ చేస్తాం. అలానే many-to-many అంటే ఒక ఎంటిటీ టైప్, ఒక బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్తో రిలేషన్ అవ్వడాన్ని ఏమంటారంటే many-to-many రిలేషన్షిప్ అని పిలుస్తారు అన్నమాట. మీ అందరికీ కూడా ఈ రిలేషన్షిప్స్ అర్థమైనయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తాం అంటే షార్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడాన్ని 1-to-1 రిలేషన్షిప్ జరిగిందనుకో, ఇక్కడ ఆ మొత్తాన్ని రిప్రజెంట్ చేయాలంటే సింబాలిక్ ఫామ్ లో, షార్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఏమని పిలవచ్చు అంటే 1:1 అని పిలుస్తున్నాం. అలానే 1-to-manyని ఏమని పిలుస్తామంటే 1:m అని. అలానే many-to-manyని ఏమంటారంటే m:1 అని. అలానే many-to-many రిలేషన్షిప్ని ఏమనుకున్నామంటే m:n అని. ఇలా షార్టెస్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడానికి మన సాఫ్ట్వేర్లో ఏం చేస్తామంటే ఈ రిలేషన్షిప్స్ మొత్తాన్ని కూడా షార్టెస్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడం అనేది చేస్తాం. అలా రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక సినారియోని యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అని పిలుస్తాం. అంటే మన దగ్గర ఉన్న రిలేషన్షిప్స్ మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేయడానికి వేరొక వేని యూజ్ చేస్తాం అన్నమాట. దాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అని పిలుస్తాం. ఈ కార్డినాలిటీ రేషియోలో ఏమని పిలుస్తారంటే 1-to-1 రిలేషన్షిప్ని 1:1 అని, 1-to-manyని 1:m అని, many-to-1ని m:1 అని, అలానే many-to-many రిలేషన్షిప్ని ఏమంటారంటే m:n అనే రేషియోతో రిప్రజెంట్ చేయడం అనేది చేస్తాం అనమాట.
దీంతో మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న ఈఆర్ మోడల్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ ఏవైతే ఉన్నాయో 4 కాంపోనెంట్స్, ఆ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసుకున్నామంటే అర్థం చేసుకోవడం అనేది జరిగిందనమాట. దాంట్లో ఎంటిటీ అంటే ఏంటిది, ఎంటిటీ టైప్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటి, కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటి, రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఏమేమి రిలేషన్షిప్స్ ఉంటాయి అనేది ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఈ డీటెయిల్డ్గా అర్థం చేసుకున్న కాన్సెప్ట్లో ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా. దీంతో మనం ఏం చేసామంటే మనం కాన్సెప్చువల్ లెవెల్లో ఈఆర్ మోడల్ గురించి తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఎలా చేస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అనేసి నాకు కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైపోయాయి అనమాట. ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైనాయి కాబట్టి నేనేం చేద్దామంటే ఈఆర్ మోడల్లో కాన్సెప్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని మార్చేసి ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని డేటాబేస్లో పెట్టాలి. ఇలా పెట్టాలి అంటే ఎలా పెడతారు ఏంది అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే నేర్చుకొని మనం ఏం చేద్దామంటే మనం కూడా గ్రో అవడానికి ట్రై చేద్దాం. మనం ఏం చెప్పుకున్నాము, మోడలింగ్ అంటే ఏం చెప్పుకున్నాము, మన దగ్గర ఒక యూజర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు వెబ్సైట్స్ బిల్డ్ చేశారు. ఆ బిల్డ్ చేసిన మొత్తాన్ని ఏం చేయాలి మనం డేటాబేస్లో పెట్టాలి. ఈ డేటాబేస్లో పెట్టాలంటే మనం డైరెక్ట్గా పెట్టగలమా? పెట్టలేం కదా. అలా పెట్టాలి అంటే మనం ఒక మెథడ్ ద్వారా చేస్తాం. అంటే మనం మోడలింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాం. అంటే మనం క్రియేట్ చేసుకున్న ఈ వెబ్సైట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే డేటాబేస్లో పెట్టాలి. అది ఎలా పెట్టాలో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేద్దామంటే ఒక యూజ్ కేస్ అనేది యూజ్ చేద్దాం. ఒక యూజ్ కేస్ యూజ్ చేసేసి ఇలా మోడలింగ్ అనే కాన్సెప్ట్ ఎలా చేసామనేది చూద్దాం. ఓకేనా. ఒక వెబ్సైట్ని బిల్డ్ చేశాను అనుకున్నాం. ఆ వెబ్సైట్ని నేను డేటాబేస్లో ఎలా పెడతాను అనేది ఒక యూజ్ కేస్ ద్వారా మనం ఏం చేద్దామంటే మనం క్రియేట్ చేసుకున్న ఆ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేస్తాం, డేటాబేస్లో ఎలా పెడతాం అనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా. దానికోసం ఏంటంటే నా దగ్గర ఉన్న యూజ్ కేస్ అనేది ఒకటి చూసుకున్నాం అనమాట. ఆ యూజ్ కేస్ని నేను డేటాబేస్లో ఎలా పెట్టాను అనేది అప్లై చేసుకుందాం. ఓకేనా. నా దగ్గర ఉన్న యూజ్ కేస్ ఏంటంటే ఒక కస్టమర్ ఉన్నాడు. ఆ కస్టమర్ ఏం చేశాడంటే ఒక ప్రోడక్ట్ని ఏం చేశాడంటే కార్ట్ చేశాడు. నా దగ్గర ఉన్న యూజ్ కేస్ చూస్తాను. ఒక కస్టమరు వాడి దగ్గర ఏమున్నాయంటే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ని ఏం చేశాడంటే ఒక ప్రోడక్ట్ని కార్ట్ చేశాడు. ఈ కార్టు లోపల ఏం పెట్టాడంటే ఈ కార్టు లోపల ఏం చేశాడంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్, మినీ ప్రోడక్ట్స్ని ఏం చేశాడంటే మెనీ ప్రోడక్ట్స్ ఏం చేశాడంటే ఒక కార్ట్ లోపల మెనీ ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చున్నాడు అనమాట. అలానే ఏం చేశాడంటే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే కస్టమర్ ఉన్నాడో ఆ కస్టమర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేశాడంటే వాడు వస్తువులన్నింటిని కూడా ఏం చేయాలంటే డెలివరీ చేయడానికి మల్టిపుల్ అడ్రసెస్ అనేవి ఏం చేశారంటే మెనీ అడ్రసెస్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేశారంటే డెలివరీ అనేది చేయించుకున్నాడు. ఇది నా దగ్గర ఉన్న బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక కస్టమర్ ఉన్నాడు. ఆ కస్టమర్ హ్యాస్ కొన్ని ప్రోడక్ట్స్ని ఏం చేశాడంటే కార్ట్లో యాడ్ చేసుకున్నాడు. ఓకేనా. బేసికల్గా అయితే ఏం చేశాడంటే కార్ట్లో ఏం చేశాడంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ చేశాడు అనమాట. అలానే ఏం చేశాడంటే కస్టమర్కి ఏమున్నాయి అంటే మల్టిపుల్ అడ్రసెస్ ఉన్నాయి. వాటన్నిటిని ఎందుకు యూజ్ చేశాడంటే మనం డెలివరీ చేయడానికి ఆ అడ్రసెస్లో సెలెక్ట్ చేసుకోవడానికి పెట్టుకున్నాడు అనమాట. ఇది వాడి యొక్క రిక్వైర్మెంట్ అనమాట. ఈ రిక్వైర్మెంట్ని మనం ఎలా డేటాబేస్లో పెడతామనే దాని గురించి చూద్దాం. మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే టాస్క్ ఇది. ఈ టాస్క్ని మనం ఏం చేద్దామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ సహాయంతో డేటాబేస్లో ఎలా పెడతామనేది చూద్దాం. ఓకేనా. ఇలాంటి టాస్క్ కనుక వచ్చిందనుకో ఇలానే వస్తాయి అనమాట టాస్క్లు. మనకి ఇలాంటి టాస్క్లు వచ్చినాయి అనుకో మనం ఇలాంటి టాస్క్ని డేటాబేస్లో ఎలా పెడతామనే దాని గురించి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా మీ అందరికి అర్థం కావాలనుకో ఇంకొక షార్ట్ మెథడ్ ఉందన్నమాట. అదేంటిది అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు డేటాబేస్ గురించి చూడాలంటే డేటాబేస్లో పెట్టాలి అంటే మనం ఏం చేసామంటే మన దగ్గర విరాట్ అని ఉంది, వాడి ఏజ్ 23 అని ఉంది. ఇట్లా 23 అనగానే నేము ఏజ్, ఈ నేమ్ ఉంది, ఏజ్ ఎంత ఉందో పెట్టండి అని చెప్పారు. అంతేనా కాదా? అంటే నేము ఏజ్ ఎంత ఉందో తెలుసుకొని పెట్టేస్తే అయిపోయింది అనమాట. అలా కాకుండా నాకేముందంటే ఒక ప్యాసేజ్ ఉందన్నమాట. ఆ ప్యాసేజ్ ఉంది. ఆ ప్యాసేజీని ఏం చేసంటే డేటాబేస్లో పెట్టాలి. అలా డేటాబేస్లో పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, ఆ ప్యాసేజీని చదివి ఆ ప్యాసేజీ లోపల ఏ కాలం ఉంది, కాలం నేమ్ ఏంటిది, దాంట్లో వాల్యూ ఏంటిది మనమే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ ఎలా రాస్తాము, క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ పెట్టేస్తాం, లేకపోతే ప్యాసేజ్ ఉంటుంది ఆ ప్యాసేజీ నుండి మనం ఏం చేస్తామంటే
క్వశ్చన్ ఆన్సర్ రెండు మనమే క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అంటాం. అంటే మన దగ్గర డైరెక్ట్గా టాస్క్ చెప్పేస్తారు, దానికి తగ్గట్లు పెట్టడం అనేది చేస్తాం సాఫ్ట్వేర్లో. లేకపోతే ఏం చేస్తామంటే మన దగ్గరికి ఏమొస్తుందంటే ఒక టాస్క్ వస్తుంది, అంటే ప్యాసేజీ లెక్కన వస్తుంది. ఆ ప్యాసేజీని మనమే చదివేసేసుకొని ఆ ప్యాసేజీ లోపల ఏమున్నాయంటే కాలం నేమ్ ఏమి ఉండాలి, వాల్యూ ఏమి ఇవ్వాలి, ఎన్ని కాలమ్స్ ఇవ్వాలి, ఎన్ని కాలం నేమ్స్ ఇవ్వాలి, ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి, అవన్నీ మనమే క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? మీ అందరికి అర్థమైన మోడలింగ్ అంటే ఎలా చేస్తారో, ఒక యూస్ కేస్ వస్తుంది, ఆ యూస్ కేసులో ఉన్న స్టోరీ మొత్తాన్ని మనం అర్థం చేసుకున్న మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే డేటాబేస్లో మనమే క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేయడం ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తారనమాట. మీ అందరికి అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీబడి? నో సార్. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న టాస్క్ని అర్థం చేసుకుంటున్నాను అనమాట. ఈ టాస్క్ అర్థం చేసుకున్నాను కదా, ఈ టాస్క్ మొత్తాన్ని కూడా నేనేం చేయాలి అంటే, ఈ టాస్క్ వచ్చింది కదా, ఈ టాస్క్ మొత్తాన్ని డేటాబేస్లో పెట్టాలంటే మనం ఏం చేయాలి, కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి ఒక డేటాబేస్లో మనం ఏం చేయాలి, డేటాబేస్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఏ డేటాబేస్ మనం వాడేది, రిలేషన్షిప్ కాబట్టి ఆర్డిబి రిలేషనల్ డేటాబేస్లో ఎలా పెట్టాలి అనేది మనం చేయాలన్నమాట. ఓకేనా? ఓకే, అవన్నీ ఎలా చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం అనమాట. దాంట్లో ఈ కాన్సెప్చువల్ లెవెల్లో మన టాస్క్ మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, కాన్సెప్చువల్ లెవెల్లో మన టాస్క్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈఆర్ మోడల్ యూజ్ చేయాలి. ఈఆర్ మోడల్లో ఉన్న కోర్ కాంపోనెంట్స్ లోపలికి మన టాస్క్ని ఏం చేయాలంటే ట్రాన్స్లేట్ అనేది చేయాలి. దాంట్లో ఉన్న కోర్ కాంపోనెంట్స్ ఏంటి, ఎంటిటీ టైప్ ఏంటిది, అలానే మనం ఏం చేద్దాము, రిలేషన్షిప్ ఏంటిది, అలానే మనం ఏం చేద్దాము, ఎంటిటీస్ ఏంటి, ఆ ఎంటిటీస్కి ఉండే యాట్రిబ్యూట్స్ ఏంటి, కీ యాట్రిబ్యూట్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? వీటి లోపలికి మనం ఏం చేయాలంటే ఈ టాస్క్ మొత్తాన్ని కూడా మార్చాలన్నమాట. ఓకేనా? ఓకే, దాంట్లో ఫస్ట్ ఎంటిటీ అంటే ఏందో చూద్దాం. ఎంటిటీ టైప్స్ అంటే ఏందో చూద్దాం. ఎంటిటీ టైప్ చూద్దాం. ఎంటిటీ టైప్ అంటే ఏందో చూద్దాం. ఈ టాస్క్లో ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకే చోట రాయడానికి, కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అన్నాను కదా, అంటే ఎంటిటీస్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక చోట పెట్టడాన్ని ఏమంటారంటే దాన్ని ఎంటిటీ టైప్ అంటారు. మన క్లాస్ లోపల ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే చోటకి తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే ఒక గ్రూప్ అంటాం కదా. అంటే మనందరం కూడా ఏమున్నారంటే బోల్డ్ ప్లేస్లో ఉన్నారు, అందరూ ఒకే చోటకి వచ్చారనుకో నా రూమ్లోకి, అప్పుడు ఏమంటారు, దాన్ని ఒక గ్రూప్ అయ్యారా అంటారు కదా. అంటే గ్రూప్ అంటే ఏమంటారంటే కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్. అంటే మన దగ్గర ఉన్న టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో ఉన్న గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ అన్నిటిని కూడా ఒకే చోట రాయడాన్ని ఏమంటారంటే దాన్ని ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. అంటే దాన్ని ఇంకా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవాలనుకో, ఈ టాస్క్లో ఉన్న అన్ని కీవర్డ్స్ ఏంటియో చూసేసే. కీవర్డ్స్ అంటే ఏంటి, ఆ లైన్లో ఉన్న ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ ఏదైతే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుందో వాటిని ఏమంటారంటే ఎంటిటీ టైప్స్గా గుర్తుంచుకుంటారు అనమాట. ఓకేనా? ఒక ఎంటిటీ టైప్ని ఒకసారి తీసుకోవాలన్నమాట, ఒక కీవర్డ్ని ఒకసారి వాడాలన్నమాట. ఓకేనా? ఓకే, అలానే ఈ లైన్లో ఏముంది, కస్టమర్ ఉంది, ఈ లైన్లో ఏముంది, కార్ట్ ఉంది. అంటే ఎంటిటీ టైప్ ఏంటిది, ఒకటి కస్టమరు, రెండోది కార్ట్. ఓకేనా? మూడోది ఏందో చూద్దాం. ఈ లైన్లో ఏముంది, కార్ట్, ప్రోడక్ట్. అంటే కార్ట్ ఆల్రెడీ వాడాం కాబట్టి ప్రోడక్ట్. అలానే ఈ లైన్లో ఏముంది, అడ్రస్. కస్టమర్ ఆల్రెడీ ఉంది కాబట్టి అడ్రస్. అంటే మన టాస్క్లో ఉన్న ఎంటిటీస్, అంటే ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో వాటన్నిటిని ఒక గ్రూప్గా అన్నిటిని ఒకేసారి రాసేయడాన్ని, అన్నీ కూడా ఒకేసారి రాసేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే, తర్వాత మనం ఏం చేద్దామంటే ఎంటిటీ అంటే ఏందో చూద్దాం. దీంట్లో అన్నిటిని కూడా ఒకేసారి రాసిన దీంట్లో ఈచ్ వన్ ఎంటిటీ టైప్లో ఉన్న ఈచ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని ఏమంటారంటే ఒక ఎంటిటీ అని పిలుస్తారు. అంతేనా? అంటే దీంట్లో ఉన్న ఒక ఎంటిటీ ఏంది, కస్టమర్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఈ కస్టమర్ అనే ఎంటిటీకి మనం ఏం అప్లై చేయాలి, యాట్రిబ్యూట్, కీ యాట్రిబ్యూట్ అప్లై చేయాలి. యాట్రిబ్యూట్, కీ యాట్రిబ్యూట్స్ అంటే ఏంది, ప్రాపర్టీ, వాల్యూ రెండు అప్లై చేస్తే దాన్ని యాట్రిబ్యూట్ అంటారు. అలానే యూనిక్గా ప్రాపర్టీ అలానే వాల్యూ ఇచ్చామనుకో దాన్ని ఏమంటారంటే యూనిక్ ప్రాపర్టీ ఆర్ వాల్యూ ఇచ్చామనుకో దాన్ని ఏమంటారంటే కీ
కీ యాట్రిబ్యూట్ అంటారని చెప్పుకున్నాం కదా. అలానే ఈ కస్టమర్ని మనం యాట్రిబ్యూట్స్ అప్లై చేయాలంటే మనం ఏం చేసాము, కస్టమర్ అనే దానికి నేమ్ అనే ఒక ప్రాపర్టీ, దానికి నేమ్ ఏమి ఇచ్చానంటే ఒక వాల్యూ ఇచ్చేసాను. ఏ ఇచ్చాను, సతీష్ అని ఇచ్చాను. తర్వాత ఏజ్ అని ఇచ్చాను. తర్వాత ఏం చేశాను, 22 అని ఇచ్చాను. యూనిక్ వాల్యూ ఏం చేశాను, ఆధార్ నెంబర్ అని ఇచ్చాను. దానికి ఏం చేశానంటే సమ్ ఎక్స్ అని ఇచ్చాను. అంటే ఇలా రాయడం అనేది యాట్రిబ్యూట్స్ అనేవి, ఆ కీ యాట్రిబ్యూట్స్ అనేవి మనం ఏం చేస్తామంటే ఒక ఎంటిటీకి ఇలా అప్లై చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఓకేనా. లాస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఏంటిది, రిలేషన్షిప్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఆ టాస్క్ మొత్తాన్ని కూడా లాజిక్గా మనం ఆలోచించాలి. అలా లాజిక్గా ఆలోచించినప్పుడు ఎన్ని వేస్లో ఆ టాస్క్ అనేది ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతుంది, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఎన్ని వేస్లో కనెక్ట్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఎన్ని వేస్లో ఆ రెండింటి మధ్యలో అసోసియేషన్ అనేది జరిగింది అనేది చెప్పాలన్నమాట. మా ఇంటి నుండి సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. మా ఇంటి నుండి సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత దూరం అయితే ఉంటుందో అనేది కౌంట్ చేసుకున్నాను. సతీష్ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వచ్చాను ఎంత దూరం ఉందో చూసుకున్నాను అనమాట. అలా చూసుకోవడాన్ని ఏమంటారంటే, అలా చూడడాన్ని అసోసియేషన్ అంటారు. అలా ఎంతెంత దూరాలు ఉన్నాయా అనేది కొలవడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారన్నమాట. అంతేనా కదా? ఇప్పుడు మన దాంట్లో రిలేషన్షిప్ ఏందో చూద్దాం. కస్టమర్ అనేది ఉంది ఒక వెబ్సైట్లో. ఆ వెబ్సైట్లో కస్టమర్ ఏం చేశాడంటే కొన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ చేశాడు. కస్టమర్ అంటే కస్టమర్ నుండి చూశాను. కస్టమర్ ఎన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ చేయగలడు? కస్టమర్ అనేవాడు ఉన్నాడు, ఎన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ చేయగలడు? ఒకసారే చేయగలడు. ఒక ఎన్నైనా చేయగలడు, ఒక ప్రోడక్ట్ని మాత్రమే ఒకసారి కార్ట్ చేయగలడు. అంటే కస్టమరు ఒక ప్రోడక్ట్ని ఒకసారే చేయగలడు కాబట్టి, అంటే అక్కడ జరిగిన రిలేషన్షిప్ ఏంటంటే వన్ రిలేషన్షిప్. కార్ట్ పర్పస్లో చూసాం. నేను అనే పర్సన్ ఇప్పుడు కార్ట్ అనేది ఎన్నిసార్లు చేశాడు? ఒకసారి చేశాడు. ఒకసారి ఒక ప్రోడక్ట్ చేశాడు కాబట్టి ఇటువైపు నుండి చూసినా ఏముంది, వన్ రిలేషన్షిప్పే ఉంది. అంటే 1-to-1 రిలేషన్షిప్. అంటే కస్టమరు ఒక ప్రోడక్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలడు. ఎలా అనేది చూద్దామా? ఆల్రెడీ మనకు తెలుసుకున్నాం కదా. అది ఎందుకు తెలుసుకోవాలనుకుంటే, మీరే ఎగ్జాంపుల్ చూడాలంటే మీ దగ్గర మింత్రా అనేది ఉందనుకో, దాంట్లోకి వెళ్ళి చూడండి. మింత్రా కానీ ఏదో ఒక వెబ్సైట్, దాంట్లోకి వెళ్ళి నేనేం చేశాను, అంటే నాకు ఈ అమ్మాయి డ్రెస్ బాగా నచ్చింది అనుకున్నాను. ఈ అమ్మాయిది లేదా, ఇక్కడ ఏముందంటే ఈ అమ్మాయి డ్రెస్ కొందాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఈ అమ్మాయిని పెట్టేసి దీన్ని అంతా కూడా నేనేం చేశాను, ఇప్పుడు కాదులే రేపు పొద్దున ఫెస్టివల్ కొనుక్కుందాం అనుకున్నాను. అప్పుడు ఏం చేసేసాను, కార్ట్ చేశాను. అంటే నాకు ఇక్కడ ఏమున్నాయి, బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేనే కదా ఒక కస్టమర్ని, నేను ఇక్కడ బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ అన్నిటిని ఒకేసారి కార్ట్ చేయగలనా? ఏం చేయగలను, అన్నిటిని ఒకేసారి. ఇక్కడ షర్టు ప్యాంట్ అన్ని పెట్టుకోవాలనుకున్నాను, పెట్టగలనా? ఏం చేస్తున్నాను, ప్యాంట్ అనేది ఒక్కదాన్నే క్లిక్ చేసేసాను. దాన్ని ఒక్కదాన్నే నేనేం చేశాను, కార్ట్ చేయగలిగాను. అంటే ఇప్పుడు నేనేం చేశాను, ఒక కార్ట్లో నేనేం చేశాను, ఈ ఒక్క ప్రోడక్ట్ని మాత్రమే కార్ట్ చేయగలిగాను. అదే కార్ట్లోకి వెళ్ళి చూసాను అనుకో, కార్ట్లో బోల్డ్ అని ఉండొచ్చు. కాబట్టి నేను ఫస్ట్ చేసింది ఏందో చూద్దాం. దీంట్లో ఏముంది, దీంట్లో నాకు నేనేం చేశాను, ఇప్పుడు నేనేం చేశాను, ఈ ప్రోడక్ట్ని కార్ట్ చేశాను. అంటే ఏ వేలో చేశాను, ఒక ప్రోడక్ట్ని మాత్రమే కార్ట్ చేశాను. ఈ కార్ట్లో నుండి చూశాను ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను కార్ట్ చేసిన ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. కాబట్టి ఇక్కడ ఏ రిలేషన్షిప్ జరిగిందంటే 1-to-1 రిలేషన్షిప్ జరిగింది అంటారు. అంటే ఒక కస్టమరు ఒక ప్రోడక్ట్ని మాత్రమే కార్ట్ చేయగలిగాడంటే దాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అని పిలుస్తారు. ఇటు నుండి చూస్తే ఒక ప్రోడక్టే చేశాను, ఈ కార్టులో నుండి చూస్తే కస్టమర్ది. అంటే నేనంటే నా పేరుతో ఉన్న ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కదా. అంటే ఇక్కడ నాకేం జరిగిందంటే ఏ అనే కస్టమర్ని నేను, ఏ అనే ఒక కస్టమర్ని, ఏ అనే కస్టమర్ అంటే నా వెబ్సైట్ అంటే అది కస్టమరే కదా. ఏ అనే కస్టమరు ఎన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ చేయగలడు, ఒక ప్రోడక్ట్ని మాత్రమే కార్ట్ చేయగలడు. కార్టులోకి వెళ్ళి నేను చూసాను అనుకో, నా ప్రోడక్ట్స్ ఎన్ని ఉంటాయి, ఏ అనే కస్టమర్ ఒకటే ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అని పిలుస్తారు. ఇలా నాకేమైందంటే కస్టమర్కి కార్ట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏముందంటే 1-to-1 ఉంది అనేసి నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా? ఓకేనా. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ 1-to-1 అని రాసేసుకున్నాను. ఓకేనా? ఓకేనా. తర్వాత రెండో లైన్లోకి వెళ్ళి చూద్దాం. రెండో అంటే ముందర ఈ లాస్ట్ లైన్ అనేది చూద్దాం. ఇక్కడ నాకేముందంటే వెబ్సైట్లోకి వెళ్ళాను, నేనే ఏ అనే కస్టమర్ నేనే,
ఏం చేశానంటే మల్టిపుల్ అడ్రసెస్ పెట్టుకున్నానంట. అంటే ఏం చేశాను, నేను ఎన్ని డెలివరీ రావాలని నేను ఏం చేశాను అంటే వీటన్నిటికీ కూడా నేను హైదరాబాద్లో ఒక ఇల్లు, ముంబైలో ఒక ఇల్లు పెట్టుకున్నాను. అప్పుడు ఏమైంది, ఒక కస్టమర్కి ఎన్ని నేను అంటే ఒక కస్టమర్ నేను నాకు ఎన్ని అడ్రస్లు ఉన్నాయి చాలా ఉన్నాయి కదా. చాలా అంటే మెనీ అంటే ఒక కస్టమర్కి ఎన్ని అడ్రస్లు ఉన్నాయంటే మల్టిపుల్ అడ్రస్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య జరిగిన రిలేషన్షిప్ ఏమంటారు, 1-to-many రిలేషన్షిప్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? ఓకే. దెన్ కస్టమర్ అనేవాడు సింగిల్గా ఉంటాడు కాబట్టి ఆ రెండింటి మధ్య జరిగిన రిలేషన్షిప్ ఏంటంటే 1-to-many అని తీసుకున్నాను. ఆర్ ఇంకోటి కూడా చూద్దాం, ఇటువైపు నుంచి చూద్దాం. నా వెబ్సైట్లో నాకు ఇన్ని అడ్రస్లు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఏ కస్టమర్ అన్ని కూడా ఏ కస్టమర్ ఏ అనే పేరుతో ఉన్న నా కస్టమర్ కదా. అంటే ఇక్కడ జరిగిన ఇంకో రిలేషన్షిప్ ఏంటి, ఇటు నుండి చూస్తే మెనీ టు వన్. అంటే 1-to-many జరిగిన, మెనీ టు వన్ జరిగిన దాని మొత్తాన్ని కూడా ఒకటే అంటారని చెప్పాను కదా. ఓకేనా? ఓకే. దెన్ ఓకేనా, ఇలా నేనేం జరిగిందంటే ఇక్కడ జరిగిన రిలేషన్షిప్ని నేను ఇలా ఫైండ్ అవుట్ చేసేసుకున్నాను. ఓకే. దెన్ తర్వాత ఇంకొక రిలేషన్షిప్ చూద్దాం. ఇక్కడ ఉన్న రిలేషన్షిప్ ఏందో చూద్దాం. ఇక్కడ ఏ రిలేషన్షిప్ జరిగింది, కార్ట్ హ్యావింగ్ మెనీ ప్రోడక్ట్స్. ఈ కార్టులో ఏమున్నాయి, కార్టు లోపల ఏమున్నాయి, బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంట. అంటే ఇక్కడ ఏం జరిగింది, మెనీ అయినా జరిగింది ఏనా. కార్టు లోపల ఏముంది, కార్టు లోపల నాకేమైందంటే ఈ వెబ్సైట్ లో కార్ట్ ఉంది. ఆ కార్టు లోపల ఏమున్నాయంటే ఎగ్జాంపుల్, ఈ కార్టు లోపల ఏమున్నాయంటే ఇవి నా వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లోపల ఏమున్నాయి, కార్టు లోపల ఎన్ని బోలెడు ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే నా వెబ్సైట్ ఉంది, అది ఎవరిదో తెలియదు నాకు. ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లోపల ఏమున్నాయి అంటే కార్ట్ ఉంది. ఏ వెబ్సైట్, మింత్రా అనే వెబ్సైట్. మింత్రా అనే వెబ్సైట్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగిందో చూడు. ఇక్కడ నుండి ఇక్కడికి ఏం జరిగింది, మెనీ రిలేషన్షిప్ జరిగింది. ఓకేనా? ఓకే. ఇటువైపు నుండి చూసాను, ఇటువైపు నుండి ప్రోడక్ట్స్ అనేవి మెనీ ప్రోడక్ట్స్ ఏముండొచ్చు, కార్ట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏమైనాయి అంటే అది చూద్దాం. నేను కాదు ఇక్కడ ఉంది, ఇక్కడ ఏముంది, ఈ ఫ్యాంట్ అనే ప్రోడక్ట్ ఉంది. ఈ ఫ్యాంట్ అనే ప్రోడక్ట్ ఉంది కదా. ఈ ఫ్యాంట్ అనే దాన్ని మింత్రా అనే వెబ్సైట్ లో నేను ఒక్కడనే చేయగలనా, లేకపోతే ఇంకా బోల్డ్ మంది చేయగలరా? ఈ ఫ్యాంట్ ని కొనగలరా? నేను ఒక్కడనే కొనగలను ఈ ఫ్యాంట్ ని? నాతో బోల్డ్ అని కొనవచ్చు కదా. అంటే కస్టమర్ కానప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే దీన్ని కూడా బోల్డ్ మంది కొనవచ్చు. కాబట్టి అప్పుడు ఏమైందంటే మెనీ రిలేషన్షిప్ అనేది జరిగింది. ఇక్కడ మెనీ, ఇటు నుండి చూస్తే ఇది మెనీ అయింది, ఇటు నుండి చూస్తే ఇదేమైంది, మెనీ అయింది. అంటే రెండు వైపులా, రెండు సినారియోస్ లో నుండి చూసినప్పుడు ఆపోజిట్ లో మెనీ అనేది కనపడిందంటే అలాంటి కండిషన్ ఏమంటారంటే మెనీ-టు-మెనీ రిలేషన్షిప్ అంటారు అన్నమాట. ఇటువైపు చూస్తే కస్టమర్ ఒకడే ఉన్నాడు కాబట్టి అక్కడ జరిగిన రిలేషన్షిప్ మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. ఇలా ఆపోజిట్ వర్షన్స్ లో నుండి మనం చూసినప్పుడు ఆ వెబ్సైట్ ని, అప్పుడు మనం ఏం చేస్తామంటే మెనీ-టు-మెనీ రిలేషన్షిప్ జరిగిందని చెప్తాం అనమాట. కస్టమర్ ఒక్కడి గురించి చెప్పారు అంటే అక్కడ 1-to-1 1-to-many చెక్ చేసుకోవాలి. అక్కడ కస్టమర్ అనేది కనుక లేదనుకో, మన లైన్ లో ఆ కస్టమర్ అనే వార్డే లేదు అనుకో, అప్పుడు మనం అక్కడ ఏం జరిగిందో చూడాలి అంటే మెనీ-టు-మెనీ రిలేషన్షిప్ జరిగిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మీరందరూ ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఎప్పుడైనా యూస్ కేసు చూసుకోండి. ఆ యూస్ కేసులో కస్టమర్ ఒకటి గురించి చెప్పాడు అనుకో 1-to-1 1-to-many జరిగింది. ఆ కస్టమరే లేకుండా చెప్పాడు అనుకో అక్కడ మ్యాక్సిమం మెనీ-టు-మెనీ రిలేషన్షిప్, లేకపోతే వేరేది ఏం జరిగిందని చూసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే. దెన్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇలా మనం ఏం చేసామంటే మన టాస్క్ ని మనం ఏం చేసుకున్నామంటే మన దగ్గర ఉన్న టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేసామంటే ఈఆర్ మోడల్లో ఉన్న కోర్ కాంపోనెంట్స్ అన్నిటి లోపలికి ఏం చేసామంటే కాన్సెప్చువల్ లెవెల్లో మార్చుకోవడం అనేది జరిగింది. ఇలా చేయడం అనేది ఏం చేసామంటే లాస్ట్ సెషన్ లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే మన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మొత్తాన్ని డేటాబేస్ లో పెట్టాలనుకున్నాం. అలా పెట్టాలి అనుకుంటే నేనేం చేశాను, నా టాస్క్ మొత్తాన్ని కూడా ఆ డేటాబేస్ లో డైరెక్ట్ గా పెట్టలేను. అందుకోసం నేనేం చేశానంటే మోడలింగ్ చేయాలి. ఆ మోడలింగ్ చేయాలంటే నా టాస్క్ మొత్తాన్ని కూడా ఈఆర్ మోడల్లో ఉన్న కోర్ కాంపోనెంట్స్ అన్నిటి లోపలికి ఫస్ట్ కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలన్నమాట. ఆ అర్థం చేసుకున్న కాన్సెప్ట్ ని ఈఆర్ మోడల్లో
ఆ ఈఆర్ మోడల్లోకి మార్చుకున్న ఆ కోర్ కాంపోనెంట్స్ మొత్తం నుండి మనం ఏం చేస్తామంటే నా టాస్క్ మొత్తాన్ని కూడా డేటాబేస్లో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవాలంటే ఈఆర్ మోడల్ లోపలికి నా టాస్క్ మొత్తాన్ని మార్చుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈఆర్ మోడల్లో ఉన్న నా కాన్సెప్చువల్ లెవెల్లో మార్చుకున్న మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే డేటాబేస్లోకి తీసుకెళ్ళి పెడదాం. అలా పెట్టాలి అంటే ఎలా పెడతామనేది చూద్దాం. ఓకేనా? ఓకే దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈఆర్ మోడల్లో ఈఆర్ఎం నుండి ఏం చేస్తున్నామంటే రిలేషనల్ డేటాబేస్ లోపలికి మనం ఏం చేస్తామంటే టాస్క్ మొత్తం పెట్టడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? రిలేషనల్ డేటాబేస్ లోపలికి టాస్క్ పెట్టడం అనేది చేస్తున్నాం. అలా పెట్టాలి అంటే దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ఎలా అనుకుంటాం చూద్దాం. ఫస్ట్ ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. ఎంటిటీ టైప్ ఏమైనా ఉంది. ఈ ఎంటిటీ టైప్ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో పిలుస్తారు. రిలేషనల్ డేటాబేస్ ఏమని పిలుస్తారు అంటే ఏమని పిలుస్తారంటే టేబుల్ నేమ్ అంటే ఏమని పిలుస్తారంటే ఈ రిలేషన్షిప్లో, సారీ ఫర్ దట్, జస్ట్ 1 second, అగైన్ ఐ విల్ జాయిన్. Hello. Yeah, sorry for that interruption. Yeah, again I am resuming today's session. Yeah. Hello, is it audible my voice? Yes, sir. Okay, Yes, sir. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే మనం ఈఆర్ మోడల్లో మార్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని రిలేషనల్ డేటాబేస్లో మనం పెట్టాలన్నమాట. ఇప్పుడు మన బిజినెస్ అదే కదా, ఈ రిలేషనల్ డేటాబేస్ పెట్టాలంటే ఎలా పెడతామనేది చూద్దాం. ఓకేనా?
ఈ రిలేషనల్ డేటాబేస్లో పెట్టాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ చూద్దాం. ఏం చేస్తామంటే మనం ఎంటిటీ టైప్ నుండి చెక్ చేసుకుందాం. ఎంటిటీ టైప్ని రిలేషనల్ డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేయాలంటే దాన్ని ఏమంటారంటే టేబుల్ నేమ్ అని పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు నాకు ఎంటిటీ టైప్లో ఏముందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎంటిటీ టైప్ ఏంది? ఎంటిటీ టైప్ ఏంటిది? నాకు ఎంటిటీ టైప్ ఏంటిది మీరు అందరూ చెప్పాలి. కస్టమర్ కాబట్టి అంటే నా టేబుల్ నేమ్ ఏంది? రిలేషనల్ డేటాబేస్లో ఈ కస్టమర్ అనే దాన్ని టేబుల్ నేమ్ అంటాం. ఈ టేబుల్ నేమ్ కింద ఏముంటాయి? ఈ టేబుల్ టేబుల్ అంటాం. ఈ టేబుల్ కింద ఏమంటే కాలమ్స్ అనేవి ఉంటాయి. ఆ కాలమ్స్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ కాలం ఏంటి, ఆ కాలంకి నేమ్ ఏంటిదో చూడాలి. సెకండ్ కాలం ఏంటి, ఆ కాలంకి నేమ్ ఏంటిది, అలా ఎన్ని కాలమ్స్ ఉంటాయో చూడాలి. అవన్నీ చూడాలంటే దేని ద్వారా చూస్తామంటే ఎంటిటీ ఏదైతే ఉందో ఆ ఎంటిటీకి ఏముంటాయి? యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అలానే ఇంకేముంటాయి? కీ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే ఈ టేబుల్లో మనం కాలమ్స్ కింద ఏటిని తీసుకుంటామంటే ఎంటిటీస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని, కీ యాట్రిబ్యూట్స్ని ఏం చేస్తామంటే ఈ టేబుల్ లోపల ఉన్న టేబుల్ నేమ్ అంటే ఎంటిటీ టైప్ని టేబుల్ నేమ్ అంటాం. ఆ టేబుల్ నేమ్ లోపల ఉన్న కాలమ్స్ లోపల మనం వీటిని తీసుకుంటామంటే ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్స్, కీ యాట్రిబ్యూట్స్ని తీసుకుంటాం. ఈ యాట్రిబ్యూట్ని ఏమని పిలుస్తారంటే ఈ యాట్రిబ్యూట్ని ఏమంటారంటే నార్మల్ కాలం అంటారన్నమాట. కాలం అని పిలుస్తారు. యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాలమ్స్ అని పిలుస్తారు అనమాట. టేబుల్ అంటారు దీన్ని కాలం అంటారు. ఇంకా నీ భాషలో చెప్పాలంటే కాలం నేమ్. కీ యాట్రిబ్యూట్ని ఏమంటారంటే ప్రైమరీ కీ అని పిలుస్తారు అనమాట. ప్రైమరీ కీ అని పిలుస్తారు. ప్రైమరీ కీ అంటే ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ని ప్రైమరీ కీ అంటారు. ప్రైమరీ కీ అంటే ఏంటి? కాలం అంటే మనకు తెలుసు, ప్రైమరీ కీ అనేది మనకు తెలియదు. ఈ ప్రైమరీ కీ అంటే ఏంటి అంటే ప్రైమరీ కీ అంటే ఏంటంటే యునిక్గా ఒక కాలం అంటే ఒక కాలంని దట్ మీన్స్ ఒక రోలో ఉన్న ఒక రోని యునిక్గా ఒక రోని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ప్రైమరీ కీని యూజ్ చేస్తాం. ఇక నేను ఆ ప్రైమరీ కీ ఇక్కడ ఏం పెట్టాను అంటే ఐడి అని పెట్టాను. ఈ ఐడి అనేది పెట్టగానే ఏమైంది? ఈ రోలో ఉన్న ఐడి అనేది నెంబర్ చెప్పగానే ఈ రోలో బోల్డ్ అన్ని డేటాస్ ఉంటాయి కదా, ఇక్కడ 1 2 3 అని ఉన్నాయి, బోల్డ్ అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈ రోలో ఐడి నెంబర్ 1 అని చెప్పాను. ఐడి 1 నెంబర్ అనేది 1 అని చెప్పానంటే ఏమైంది? 1 అని ఐడి కాలంలో ఉన్న రోస్ అన్ని కూడా వస్తాయి అనమాట. అవన్నీ ఒకేలా ఉండవు కదా, సేమ్గా ఉండవు కదా. ఇప్పుడు సపోజ్ దట్ మన క్లాస్ ఉంది, ఆ క్లాస్లో బోల్డ్ మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళల్లో రోల్ నెంబర్ 21 అన్నాను. 21 అనగానే సతీష్ అనే పేరుతో ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు. కానీ రోల్ నెంబర్ 21 అన్నాను అనుకో, ఓన్లీ ఒకే సతీష్ అనేవాడు వస్తాడు కదా, అవునా కదా? అంటే మనం ఏం చేస్తామంటే మన టేబుల్ లోపల బోల్డ్ అనే రోస్ ఉంటాయి కదా, ఆ రోస్లో ఉన్న డేటాని యూనిక్గా, ఆ రోలో ఉన్న మ్యాటర్ నాకు అనవసరం, ఆ రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక ప్రైవేట్ కీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆ ప్రైవేట్ కీని ఏమంటారంటే ఈఆర్ఎంలో కీ యాట్రిబ్యూట్ అంటారు. అంటే కీ యాట్రిబ్యూట్ని మనం డేటాబేస్లో ఎలా తీసుకుంటామంటే రిలేషనల్ డేటాబేస్లో ఏమేమి తీసుకుంటామంటే ఈ ప్రైమరీ కీగా తీసుకుంటాం. ఆ ప్రైమరీ కీ అంటే ఏమి చెప్తామంటే ఆ టేబుల్లో మొదటి కాలంని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి పెట్టుకుంటాం అనమాట. దాన్ని ఏమంటారంటే ప్రైమరీ కీ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఈ ప్రైమరీ కీ అంటే ఏందో మీ అందరికి అర్థమైపోయిందా? అలానే ప్రైమరీ కీ తర్వాత మనం పెట్టే కాలం నేమ్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ సహాయంతో ఫిల్ చేయడం అనేది చేస్తాం. అంటే యాట్రిబ్యూట్స్ అనేవి ఏం చేస్తాము, నెక్స్ట్ ఉన్న యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ యాట్రిబ్యూట్లో ఉన్న ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ టేబుల్లో ఉన్న కాలమ్స్కి కాలం నేమ్గా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? యాట్రిబ్యూట్స్ లోపల ఏముంటాయి? ప్రాపర్టీస్ వాల్యూస్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్ వాల్యూస్ ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్ లోపల ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని ఏమంటామంటే మన కాలంలో కాలం నేమ్గా తీసుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? వాల్యూని ఏం చేస్తామంటే వాల్యూ ప్లేస్లో తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకేనా? ఇలా మనం ఏం చేస్తామంటే ఒక రిలేషనల్ డేటాబేస్లో ఎంటిటీ టైప్ ఏదైతే ఉందో దాన్ని టేబుల్గా తీసుకుంటాము. అలానే ఎంటిటీ ఏదైతే ఉందో ఆ ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్స్లో ఉన్న ప్రాపర్టీని కాలం నేమ్గా తీసుకుంటాము. ఈ యాట్రిబ్యూట్లో ఉన్న ప్రాపర్టీని ఏమని
పిలుస్తారంటే ప్రైమరీ కీగా తీసుకుంటాం. ఓకేనా? ఓకే డన్. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ రిలేషన్షిప్స్ ని ఎలా మార్చామనేది చూద్దాం. ఓకేనా? ఓకే డన్. ఈఆర్ మోడల్లో ఉన్న టాపిక్స్ ని మనం ఏం చేస్తామంటే రిలేషన్ డేటాబేస్ లోపలికి మారుస్తున్నాం. ఓకేనా? అలా మార్చేటప్పుడు రిలేషన్షిప్స్ ని మారుస్తాం అనమాట. రిలేషన్షిప్స్ ని దాంట్లో ఏమేమి రిలేషన్షిప్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ తీసుకుందాం. ఏంటిది? ఫస్ట్ ఉన్నది 1 to many రిలేషన్షిప్. 1 to many రిలేషన్షిప్ ఏ రెండింటి మధ్య జరిగింది? మీరు అందరూ అది చెప్పాలి కదా నాన్న. కస్టమరు, అడ్రస్. ఓకే. ఇప్పుడు ఈ కస్టమరు అడ్రస్ మధ్యలో 1 to many రిలేషన్షిప్ జరిగింది కాబట్టి మనం ఏం చేయాలంటే కస్టమర్ కోసం ఒక టేబుల్ క్రియేట్ చేయాలి, అడ్రస్ కోసం మరొక టేబుల్ని డేటాబేస్లో మనకి తెలిసిన ఫార్మాట్లో క్రియేట్ చేయాలి. ఈ మెనీ రిలేషన్షిప్ జరిగింది అనేసి మనం డేటాబేస్లో మనం మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మెనీ రిలేషన్షిప్ ఏదైతే జరిగిందో అంటే మెనీ రిలేషన్షిప్ ఏంటి? కస్టమర్ కాకుండా మిగతా అన్ని టేబుల్స్ లో చేయాలి. అడ్రస్ అనే టేబుల్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ అనే టేబుల్లో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ కాకుండా సపరేట్ గా మరొక కాలం అనేది క్రియేట్ చేయాలన్నమాట. అంటే మనం ఏం చేస్తాము 1 to many రిలేషన్షిప్ జరిగిందంటే ఆ రిలేషన్షిప్ ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే గీతలు, కామాలు, స్టార్లు, నంబర్లు, డాట్లు ఇవన్నీ పెట్టాం సాఫ్ట్వేర్లో. అలా పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ 1 to many రిలేషన్షిప్ అనేది జరిగింది అనేది మనం డేటాబేస్ కి చెప్పాలి అంటే ఆ డేటాబేస్ లో మనం ఏం చేయాలంటే అక్కడ మెనీ రిలేషన్షిప్ జరిగిందని చెప్పాలి అంటే కస్టమర్ అనే దాన్ని తీసేసేసాయి. ఈ కస్టమర్ అనే దాన్ని కాకుండా రెండోది యూజర్ కాకుండా మిగతా వాటిల్లో మనం ఏం చేయాలంటే ఆ రిలేషన్షిప్ ని రిప్రజెంట్ చేస్తాం. అలా రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ టేబుల్లో ఏదైతే ఉందో ఆ టేబుల్లో ఉన్న కాలం కంటే ఒక ఎక్స్ట్రా కాలం అనేది తీసుకోవాలన్నమాట. ఆ ఎక్స్ట్రా కాలంకి మనం ఏం పేరు పెట్టాలి అంటే రిలేషన్షిప్ ఏదైతే టేబుల్లో జరిగిందో ఆ రిలేషన్షిప్ జరిగిన టేబుల్ నుండి మనం ఏం చేయాలంటే ఒక ఫారెన్ కీ అనే దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. ఫారెన్ కీని మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అనే దాన్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అక్కడ జరిగిన రిలేషన్షిప్ ని మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ కి చెప్పొచ్చు అనమాట. అంటే మన రిలేషన్షిప్ ని డేటాబేస్ లో మనం మెన్షన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే అక్కడ జరిగిన రిలేషన్షిప్ ని డేటాబేస్ కి చెప్పాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫారెన్ కీ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే దీని మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేయడం అనేది చేస్తాం అనమాట. ఆ ఫారెన్ కీ అనేది రాయాలి అంటే ఏం చేస్తాము? ఏదైతే కస్టమర్ కాకుండా మిగిలిపోయి ఉన్న టేబుల్ ఉందో ఆ టేబుల్లో ఒక సపరేట్ కాలం అనేది క్రియేట్ చేయాలి. ఆ కాలంకి మనం ఏం పెట్టాలి? ఏ టేబుల్ అయితే ఉందో ఆ టేబుల్ పెట్టేసేసి __ పెట్టేసేసి దాని పక్కన ఏం చేయాలి? దాంట్లో ఉన్న ప్రైమరీ కీ ఏదైతే ఉందో ఆ కీ పెట్టాలన్నమాట. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంటంటే కస్టమర్ అనే టేబుల్ దానిని యూనిక్ గా ఫైండ్ అవుట్ చేయడానికి ఏముంది? దాంట్లో ఉన్న మిగతా కాలమ్స్ అనవసరం. యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి ఏముంది? ఐడి అనేది ఉంది. అంటే ఈ ఐడీస్ ని ఆధారంగా చేసుకుని ఐడీలకి ఏమన్నా బోల్డ్ అండ్ రోస్ ఉన్నాయి కదా, ఈ ఐడీస్ అనే కాలంలో ఉన్న రోస్ ని ఆధారంగా చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ జరిగిన రిలేషన్షిప్ ని కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ జరిగిన రిలేషన్షిప్ ని మనం చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే కస్టమర్ _ID అనే అంటే ఏ టేబుల్లో అయితే జరిగిందో ఆ టేబుల్ యొక్క నేము _ పెట్టి దాంట్లో ఉన్న ప్రైమరీ కీని పెట్టడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అని పిలుస్తాం. దానిలో ఏ రోస్తో మన దగ్గర ఉన్న అడ్రస్ అనే టేబుల్లో ఉన్న రోస్తో కస్టమర్ అనే టేబుల్లో ఉన్న రోస్ అసోసియేట్ జరిగినాయో రిలేషన్షిప్ 1 to many రిలేషన్షిప్ జరిగినాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిప్రజెంట్ అనేది చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి? కస్టమర్ టేబుల్లో ఉన్న మొదటి రో అడ్రస్ అనే టేబుల్లో ఉన్న మొదటి రోతో కనెక్ట్ అయింది. కస్టమర్ అనే టేబుల్లో ఉన్న మొదటి రో అడ్రస్ అనే రోలో ఉన్న మరొక రోతో కూడా ఏమైంది? అసోసియేట్ అయింది. ఇలా అసోసియేట్ అయిందని చెప్పాలి అంటే ఏంది? ఈ రో ఎక్కడైతే ఉందో ఆ రోకి ఎదురుగా వాల్యూ ప్లేస్ లో 1 అని ఇచ్చామనుకో ఈ రో అనేది కస్టమర్ అనే టేబుల్లో ఉన్న ఐడి అనే కాలంలో ఉన్న రోతో ఏమైంది అంటే అసోసియేట్ అయింది అని దాని మీనింగ్.
ఇక్కడ కూడా 1 అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ అడ్రస్ అనే టేబుల్లో ఉన్న ఈ రో అనేది కస్టమర్ అనే టేబుల్లో ఐడి అనే ప్రైమరీ కాలం, ఐడి అనే కాలంలో ఉన్న 1 అనే రోతో ఏమైందంటే అసోసియేట్ అయ్యింది అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా 1 to many అనే రిలేషన్షిప్ ని మనం ఏం చేస్తామంటే ఇలా ఫారెన్ కీ సహాయంతో మనం ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న టేబుల్ ని ఇలా రిప్రజెంట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ టేబుల్లోకి వెళ్దాం. నెక్స్ట్ టేబుల్ ఏంది? 1 to 1 లోకి వెళ్దాం. 1 to 1 1 to 1 రిలేషన్షిప్ దేని మధ్య జరిగింది? 1 to 1 రిలేషన్షిప్ మీరు చెప్పాలి. 1 to 1 రిలేషన్షిప్ కస్టమర్ కార్ట్ ఈ రెండింటి మధ్య జరిగింది. ఎలా జరిగిందో చెప్పాలి అంటే ఎలా చూద్దాం. ఈ 1 to 1 రిలేషన్షిప్ జరిగిందంటే కస్టమర్ని ఎప్పుడు కూడా మనం రాయకూడదు అనమాట. అందుకని ఇది కొట్టేసాం కదా. కార్ట్ అనే టేబుల్ ఉంది. ఈ కార్ట్ అనే టేబుల్లో మనం ఏం చేయాలి? ఈ రిలేషన్షిప్ ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ రిలేషన్షిప్ ని మనం డేటాబేస్ లో రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఫారెన్ కీ సహాయంతో రిప్రజెంట్ చేయాలి. ఆ ఫారెన్ కీ రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి? దీనిలో కస్టమర్ కాకుండా మిగిలిపోయిన టేబుల్ ఏముంది? కార్ట్ అనే టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా. ఆ కార్ట్ అనే టేబుల్లో ఇక్కడ జరిగిన 1 to 1 రిలేషన్షిప్ ని రిప్రజెంట్ చేయాలన్నమాట. ఆ రిలేషన్షిప్ రిప్రజెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ కార్ట్ అనే టేబుల్లో ఉన్న కాలమ్స్ కాకుండా ఇంకొక కాలం ని, ఎక్స్ట్రా కాలం ని యాడ్ చేయాలి. ఆ కాలంకి ఏం చేయాలంటే ఫారెన్ కీ అనేది ఒకటి సెట్ చేయాలన్నమాట. ఫారెన్ కీ సెట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ రిలేషన్షిప్ ఎక్కడైతే జరిగిందో ఆ రిలేషన్షిప్ జరిగిన ఆపోజిట్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ అండర్ స్కోర్ అని పెట్టి దానిలో ప్రైమరీ కీ ఏదైతే ఉందో ఆ కీని ఇవ్వాలి. ఇచ్చేసాను. ఇక్కడ జరిగే వాల్యూస్ అన్నిటిని కూడా ఎలా ఉండాలి అంటే యునిక్ వాల్యూస్ అనేవి ఉండాలన్నమాట. యునిక్ వాల్యూస్ అంటే 1 అనేది ఒకేసారి రాకూడదు అనమాట. అది ఎలా రావాలంటే 1 2 3 అంటే ఒకసారి వాల్యూ నింపామంటే మరొకసారి ఆ వాల్యూ అనేది రిపీట్ కాకూడదు. అలా రిపీట్ అయ్యింది అంటే మనకు జరిగిన రిలేషన్షిప్ అక్కడ 1 to 1 కాదు అని చెప్పుకోవాలన్నమాట. అంటే 1 to 1 రిలేషన్షిప్ రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని డేటాబేస్ లో రిప్రజెంట్ చేయాలి అంటే మన దగ్గర కస్టమర్ అనే కాలం తీసేసేసి మిగతా టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్ట్రా కాలం క్రియేట్ చేసేసి ఆ కాలంలో మనం ఏం చేయాలంటే 1 to 1 రిలేషన్షిప్ ఎక్కడ జరిగింది? కస్టమర్ అనే టేబుల్లో జరిగింది కాబట్టి రిలేషన్షిప్ ఆ టేబుల్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే దాంట్లో ఉన్న ప్రైమరీ కీ ఏదైతే ఉందో ఆ కీలో ఉన్న రోస్ లో ఏవైతే ఉన్నాయో ఆ రోస్ ని తీసుకొచ్చి పెట్టాలి. అంటే దాని మీనింగ్ ఏంది? ఈ కార్ట్ అనే టేబుల్లో ఉన్న మొదటి రో ఏదైతే ఉందో ఈ రో అనేది ఏమైందంటే కస్టమర్ అనే టేబుల్లో ఉన్న మొదటి రోతో మాత్రమే లింక్ అయిందనమాట. ఈ రో అనేది ఏమైందంటే కస్టమర్ టేబుల్లో ఉన్న రెండో టేబుల్తో మాత్రమే జరిగింది. అంటే ఇక్కడ ఉన్న రోస్ చూడు ఏమైందో దీంట్లో ఉన్న ఒక రోతోనే లింక్ అయింది. దీంట్లో ఉన్న ఒక రోతోనే లింక్ అయింది. అందుకని ఇక్కడ జరిగిన రిలేషన్షిప్ ని 1 to 1 అని చెప్తారు. ఇక్కడ చూసామనుకో చూడు ఈ రో అనేది కస్టమర్ అనే టేబుల్లో ఉన్న ఫస్ట్ రోతో కనెక్ట్ అయింది. ఈ రో కూడా ఏమైంది? కస్టమర్ అనే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీలో ఉన్న ఫస్ట్ రోతో అటాచ్ అయింది. అంటే ఏం జరిగింది? దీనిలో 2 రోస్ దీనిలో ఏమైంది? మొదటి కాలంతో లింక్ అయింది. అందుకని ఏమైంది? 1 many అంటే ఇక్కడ ఒక రో ఇక్కడ మెనీ రోస్ తో అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ జరిగిన రిలేషన్షిప్ ని 1 to many అంటారు అనమాట. ఇక్కడైతే చూడేమైందనో దీంట్లో ఉన్న ఒక రోతోనే లింక్ అయింది. దీంట్లో ఉన్న అనదర్ రోతో లింక్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? యునిక్ గా రోస్ అన్ని కూడా ఏమైనాయి? అసోసియేట్ అయినాయి. అందుకని యునిక్ గా రోస్ అన్ని అసోసియేట్ అయినాయి అనుకో అక్కడ జరిగిన రిలేషన్షిప్ ని రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే 1 to 1 రిలేషన్షిప్ అని చెప్తారనమాట. ఇలా మనం ఏం చేసామంటే 1 to 1 రిలేషన్షిప్ ని రిప్రజెంట్ చేయడం అనేది చేసేసాం అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కంటెంట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ జరిగిన రిలేషన్షిప్ ఏందో చూద్దాం. నెక్స్ట్ జరిగిన రిలేషన్షిప్ లోకి వెళ్దాం. మెనీ టు మెనీ M to N అని పెట్టుకుంటున్నాను. ఓకేనా? M to N అంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఏ రెండింటి మధ్య జరిగింది?
కార్ టు అడ్రస్. ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ జరిగింది. ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనం డేటాబేస్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఏం చేస్తామో చూద్దాం. ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఈ కార్ టు ఈ అడ్రస్ ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని మామూలుగానే టేబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇందాకట్లా ఏం చేసాము, ఇందాకట్లా ఏదో ఒక టేబుల్ లోపలికి వెళ్ళి ఎక్స్ట్రా కాలం ద్వారా చేసాం. ఇప్పుడైతే అలా చేయకూడదు అనమాట. 1 to 1 అయినా 1 to many అయినా ఒకేలా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే అదే ఆటలో ఉన్న ఏదో ఒక టేబుల్లోకి వెళ్ళి ఏదో ఒక టేబుల్లో ఒక ఎక్స్ట్రా కాలం తీసుకొని ఆటలో ఫారెన్ కీని సెలెక్ట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం ద్వారా మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. అలానే మెనీ టు మెనీ రిలేషన్షిప్ రిప్రజెంట్ చేయాలనుకో అలా రిప్రజెంట్ చేయలేమన్నమాట. అలా రిప్రజెంట్ చేయలేమంటే అలా రిప్రజెంట్ చేయకూడదు కాబట్టి ఏ మెథడ్ ద్వారా చేస్తామంటే జంక్షన్ కీ అంటే జంక్షన్ కీ అనే మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే జంక్షన్ కీ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ లోపల ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. మెనీ టు మెనీ రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఎలా చేస్తామంటే ఈ జంక్షన్ కీ అనే దాని సహాయంతో రిప్రజెంట్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా చేయడంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? అలా చేయాలి అంటే కాన్సెప్ట్ చూస్తున్నాను. జంక్షన్ కీ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? కార్ట్ అనే ఒక టేబుల్ ఉంది, అడ్రస్ అనే ఒక టేబుల్ ఉంది. జంక్షన్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ రెండు టేబుల్ కాకుండా థర్డ్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఏంటిది? న్యూగా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? న్యూగా ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేశాను. ఒక టేబుల్ క్రియేట్ చేసామంటే దానికి ఏం చేయాలి మనము? ఆ టేబుల్ క్రియేట్ చేసామంటే దానికి ఏం చేయాలి మనము? ఏం చేయాలి? నేమ్ పేరు కదా, పేరు పెట్టాలి కదా. టేబుల్కి ఒక నేమ్ పెట్టాలి. ఆ నేమ్ ఏమంటారంటే ఇక్కడ ఉన్న రెండు యాడ్ చేసి పెట్టాలన్నమాట. ఇదేంటి? కార్ట్, ఇంకొకటి ఏంటి? అడ్రస్. అంటే కార్ట్ అడ్రస్ టేబుల్ అని పిలుస్తారు అనమాట. అండర్ స్కోర్లు వాడరు, కలిపి రాసేస్తారు. దీనికి అడ్రస్ కార్ట్ అని పెట్టుకోవచ్చు, కార్ట్ అడ్రస్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, కార్ట్ అడ్రస్ కాదు, అక్కడ ప్రోడక్ట్ అనమాట జరిగింది. అవన్నీ మర్చిపోండి. కార్ట్ ప్రోడక్ట్ మధ్యలో జరిగింది అనమాట. 1 to many రిలేషన్షిప్ ప్రోడక్ట్ మధ్య జరిగింది. ఓకేనా? ఓకే, అందుకని దీన్ని ఏమంటారంటే కార్ట్ ప్రోడక్ట్ అని పిలుస్తారు అనమాట, నేమ్తో పిలుస్తారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? టేబుల్ క్రియేట్ చేసాం. ఆ టేబుల్ లోపల మనం ఏం చేసాం? డేటాబేస్లో జంక్షన్ కీతో ఒక టేబుల్ క్రియేట్ చేసాం. ఆ టేబుల్కి నేమ్ ఇచ్చాం. తర్వాత కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్కి నేమ్స్ పెట్టాలి. నేమ్స్ పెట్టాలంటే ఎలా పెట్టాలి అంటే ఈ జంక్షన్ కీలో ఒక న్యూ టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ ప్రతిదానికి ఏం చేయాలంటే ఫారెన్ కీస్ అనేవి క్రియేట్ చేయాలి. ఫారెన్ కీస్ అనేవి క్రియేట్ చేయాలి. ఆ ఫారెన్ కీ దేన్ని బేస్ చేసుకొని చేయాలంటే ఇది టేబుల్ 1 అంటే టేబుల్ 1ని బేస్ చేసుకొని ఒక ఫారెన్ కీ క్రియేట్ చేయాలి. రెండవ టేబుల్ని బేస్ చేసుకొని మరొక ఫారెన్ కీ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఇలా క్రియేట్ చేయడం ద్వారా మనం జంక్షన్ కీని అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మొదటి టేబుల్ ఏది? కార్ట్ కాబట్టి కార్ట్ టేబుల్లో ఉన్న ఫారెన్ కీని సెలెక్ట్ చేయాలి. కార్ట్ టేబుల్ నుండి సెలెక్ట్ చేయాలంటే ఎలా చేస్తాం చెప్పాలి కదా. కార్ట్ అని పెట్టేసేసి అండర్ స్కోర్ దాంట్లో ఉన్న ప్రైమరీ కీ ఏంది? అయిపోయింది. తర్వాత రెండో దానికి ఏం చేస్తాం? సెకండ్ టేబుల్ నుండి ఒక ఫారెన్ కీ సెలెక్ట్ చేయాలి. అందుకని దాన్ని ఏం చేస్తాం? ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అని రాయాలి. దీంట్లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ రాయాలన్నమాట. దీంట్లో 1 అనుకున్నాను, ఈ 2 అనుకున్నాను, ఎందుకు చూద్దాం, ఈ 3 అనుకున్నాను ఓవర్గ్రాఫ్గా. ఈ 1 అనేది ఈ ప్రోడక్ట్ టేబుల్లో ఉన్న ఒక రోలో ఉన్న ప్రోడక్ట్తో టచ్ అయింది. అలానే ఈ 1 అనేది దీంట్లో ఉన్న ఒక రోతో టచ్ అయింది. ఈ 1 అనేది దీంట్లో ఉన్న 3వ రోను కూడా టచ్ అయింది. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? అప్పుడు ఏమైంది? ఇది దీంతో అటాచ్ అయింది, దీంతో అటాచ్ అయింది. ఇక్కడ నేనేం చేశానంటే ఇంకోటి ఏం చేశానంటే 2 అని పెట్టాను. అంటే 2తో అటాచ్ అయింది, 2తో అటాచ్ అయింది అని వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ కూడా 2 అని పెట్టాను. అప్పుడు ఏమైంది? ఇక్కడ ఉన్న రో కూడా ఏమైంది? 2తో అటాచ్ అయింది. ఇక్కడ ఏం జరిగింది?
దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ బోలెడన్ని సార్లు కనుక అటాచ్మెంట్ కనుక జరిగి ఉందనుకో కనీసం, అలా జరిగితే దాన్ని ఏమంటారంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అని పిలుస్తారు. ఈ చివరి లైన్ అనేది చూపించడానికి అర్థం కాదనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిందంటే ఏంటంటే దానిలో ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో దీనిలో ఉన్న రోస్తో మెనీ రిలేషన్షిప్ ఏవైతే జరిగినాయో వాటన్నిటిని రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తామంటే ఇలా జంక్షన్ కీ అనే దాని సహాయంతో అటాచ్మెంట్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఈ జంక్షన్ కీలో చేసేటప్పుడు మరొక ఎడిషనల్ కండిషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ జంక్షన్ కీలో ఓన్లీ ఫర్ ఈ ఫారెన్ కీసే కాకుండా దీని మొత్తానికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఎడిషనల్ కాలమ్స్ అనేవి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ ఎడిషనల్ కాలమ్స్ కి మనకు నచ్చిన ప్రాపర్టీస్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ప్రాపర్టీస్ అంటే మనకు కావాల్సిన కాలమ్ నేమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అది అలా మన బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ కి తగ్గట్లు మనం పెట్టుకోవచ్చు అనమాట అనేది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చేసేటప్పుడు మనం చూద్దాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే మన కాన్సెప్ట్, మన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకున్నాము. ఆ కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకున్న వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో పెట్టడం అనేది ఎలా చేయాలి అనేది మనం అర్థం చేసుకున్నాం. ఏమేమి ఈ రిలేషన్షిప్ ఎట్లా పెట్టాలి అనే దాని గురించి ఓవరాల్గా నేర్చుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రియల్గా అనేది డేటాబేస్లో క్రియేట్ చేద్దాం. రియల్గా మనం ఏం చేద్దామంటే డేటాబేస్లో ఎలా పెడతామనే దాని గురించి చూద్దాం. అలా ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ కానీ మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం మార్చుకున్నాం కదా. ఏం మార్చుకున్నాం? ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూద్దామా? ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 4 టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్ అని ఒకటి, కార్ట్ అని ఒకటి, తర్వాత ఏముంది ప్రోడక్ట్ అనే ఒక టేబుల్, అలా అడ్రస్ అనే టేబుల్ ఉంది. అంటే ఈ రిలేషన్షిప్ ఇవన్నీ రాసేసిన తర్వాత వాటన్నిటిని రిప్రజెంట్ చేస్తూ మనకి ఏమైనా టేబుల్స్ క్రియేట్ చేయాలి కదా. ఆ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు రిలేషన్షిప్ మనం ఏం చేసాము? యాట్రిబ్యూట్స్ వాడాము, కీ యాట్రిబ్యూట్స్ వాడాము. అలాంటి రిలేషన్షిప్ అన్నిటిని కూడా కలుపుతూ మనం ఏం చేసాము? ఒక ఓవరాల్గా మనం ఏం చేసాము? ఒక టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం కదా. ఆ టేబుల్స్ అన్నిటిని కూడా డేటాబేస్లో ఎలా క్రియేట్ చేస్తాము, ఆ వాల్యూస్ ఎలా ఇస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఏం చేసామంటే కస్టమర్ అనే టేబుల్లో ఉన్న డేటాతో టేబుల్ క్రియేట్ చేయాలి. కస్టమర్ అనే టేబుల్లో ఉన్న డేటాతో మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము? ఈ కస్టమర్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి రఫ్గా. ఈ కస్టమర్ అనే టేబుల్లో ఏమున్నాయి? ఒక కాలం ఏముంది? ఐడి అనే ఒక కాలం. ఇదేంటిది? ప్రైవేట్ కీ, ప్రైమరీ కీ. తర్వాత నేమ్ అనే ఒక కాలం ఉంది. తర్వాత ఏముంది? ఏజ్ అనే ఒక కాలం ఉంది అనుకుందాం ఓవర్ రఫ్గా. అంటే ఇలా క్రియేట్ చేయాలంటే ఇలాంటి సినారియోతో ఒక టేబుల్ అనేది మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం అనేది లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. ఎలా క్రియేట్ చేస్తాము? క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటిది? క్రియేట్ అని రాసేసేసి టేబుల్ అని రాసేసేసి ఈ టేబుల్ పక్కన ఏం చేయాలి? టేబుల్ నేమ్ పెట్టాలి. టేబుల్ నేమ్ ఏంటి? దీనికి కస్టమర్ కాబట్టి కస్టమర్ అని రాసుకున్నాను. ఓకేనా? తర్వాత మనం ఏం చేయాలి? రౌండ్ బ్రేస్ అనేది పెట్టుకున్నాం. ఆ రౌండ్ బ్రేస్ లో ఏం చేయాలి? ఒక డేటా టైప్ రాయాలి. ఇక్కడ డేటా టైప్ ఏంది? ఐడి. దాంట్లో ఏ వాల్యూస్ ఇవ్వాలో కాలం నేమ్, దాని పక్కన డేటా టైప్. దీంట్లో ఏమి ఇద్దాం? ఐడి లోపల ఇంటీజర్ అని ఇచ్చాను. ఓకే. తర్వాత రెండోది ఏంది? నేమ్ అనే కాలము, దాని పక్కన ఏం చేయాలి? దాంట్లో ఏమి ఇస్తున్నాను? వార్క్యార్ స్ట్రింగ్స్ ఇస్తున్నాను. వార్క్యార్ అని పెట్టుకున్నాను. ఓకేనా? తర్వాత ఏం చేశానంటే ఏజ్ అనే కాలం ఇచ్చాను. ఏజ్ అనే కాలము దాంట్లో ఏం పెట్టాలి? ఇంటీజర్స్. ఇంకా లాస్ట్ కాలం ఇంకేమి లేవు కాబట్టి రౌండ్ బ్రేస్ అనేది క్లోజ్ చేసుకున్నాను. సెమీ కాలం పెట్టాను మామూలుగా అయితే. కానీ ప్రైమరీ కీ కదా మనం ఈ టేబుల్ ప్రైమరీ కీ కదా మనం వాడుతుంది. ఈ ప్రైమరీ కీ అనేది వాడుతున్నామంటే ఆ ప్రైమరీ కీ అనేది మనం ఆ ప్రైమరీ కీని మన డేటాబేస్ అనేది అర్థం చేసుకోవాలంటే దాని పక్కన ఒక సెంటెన్స్ అనేది రాయాలన్నమాట. అది ఏంటంటే ప్రైమరీ కీ పక్కన ఏం చేయాలంటే ప్రైమరీ కీ కాలం అనేది క్రియేట్ చేస్తున్నామంటే ఆ నేమ్తో అక్కడ మనం ఏం చేయాలంటే నాట్ నల్ అని పెట్టేసి దాని పక్కన ఏమని పెట్టాలంటే ప్రైమరీ కీ అని పెట్టాలి. అట్లేదు అనుకో షార్ట్ కట్ లో రాస్తున్నాను. టీకే అని పెట్టాలన్నమాట. ఇలా పెట్టినప్పుడు దాని తర్వాత కామా పెడితేనే సరిపోయింది అనమాట.
ఇలా పెట్టినప్పుడే ఈ ఐడి అనే దాన్ని మన కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇది ప్రైమరీ కీ అనేది అర్థం చేసుకుంటుంది. రిలేషన్షిప్ చెప్పినప్పుడు ఆ రిలేషన్షిప్ ని అర్థమయ్యేలా కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్ లో స్టోరేజ్ అనేది చేస్తుంది. ఇలా చేయడం అనేది దానిలో మీ అందరికి ఏమన్నా డౌట్ ఉందా? అలానే మనం ఏం చేసాం, కస్టమర్ అనే టేబుల్ ఇలానే చేసాము. అలానే మరొకటి ఏం చేసాము, ప్రోడక్ట్ అనే టేబుల్ని కూడా ఇలానే, దాంట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు కాబట్టి ప్రోడక్ట్ అనే టేబుల్ని కూడా ఇలానే చేయడం అనేది చేసేసాం అనమాట. దాంట్లో ఉన్న డేటాని ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి ఎస్టర్డే సెషన్లో? ఓకే, ఈ రోజు సెషన్లో ఏం చేద్దాం అంటే ఇంకొక టేబుల్ క్రియేట్ చేసేసి మనం ముగించేద్దాం. అంటే ప్రోడక్ట్ అనే టేబుల్లో కూడా ఏముందంటే, ప్రోడక్ట్ అనే టేబుల్లో ఏముంది, ఐడి అనే ఒక కాలమే ఉంది ప్రైమరీకి, మిగతా ఏమీ లేవు అనమాట మనం రిలేషన్షిప్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాక. ఓకేనా? ఓకే డా. అందుకోసం ఏం చేశాను అంటే సేమ్ టు సేమ్ ప్రైమరీ కీ చేయాలి అంటే ఏం చేశాను, దాని పక్కన నాట్ నల్ ప్రైమరీ కీ అని పెట్టేశాను అనమాట. ఓకేనా? అది పెట్టడం ద్వారా ఏమైందంటే ఆ టేబుల్ని మన కంప్యూటర్ ఏం చేసిందంటే యూనిక్గా ఫైండ్ అవుట్ అనేది చేసేసింది అనమాట, అది ప్రైమరీ కీ అనేది. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక టేబుల్ని క్రియేట్ Is it audible? Yeah. ఈ అడ్రస్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయి, ఐడి అనే ఒక కాలము, అలానే పిన్ కోడ్ అనే ఒక కాలము, డోర్ నంబర్ అనే ఒక కాలము, నేమ్ అనే ఒక కాలము, కస్టమర్ ఐడి అని ఒక కాలము. దీంట్లో ఏమేమి ఉన్నాయి డిఫరెంట్ చూడు. ఐడి అనే ఒక ప్రైమరీ కీ ఉంది, అలానే మరొకటి ఏముంది, ఫారెన్ కీ ఉంది. అంటే ఐడి అనేది మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము, ఐడి అనేది క్రియేట్ చేయాలంటే మీ అందరికి సింటాక్స్ తెలుసు కదా, ఎలా క్రియేట్ చేస్తాము, ఐడి అని రాసేసి దాంట్లో డేటా టైప్ రాసి నాట్ నల్ ప్రైమరీ కీ అని పెట్టేస్తాం. ఓకేనా? తర్వాత ఉన్న కాలమ్స్ కి ప్రైమరీ కీస్ కాదు కాబట్టి నార్మల్ కీస్ కాబట్టి వాటికి ఏం చేసేసానంటే నార్మల్ గా పైన చెప్పినట్టు రాసేసాను. అదే ఫారెన్ కీ కనుక వచ్చిందనుకో, మనకి ఫారెన్ కీ అయితే వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే మనం మరొక మెథడ్ అనే దాన్ని యూజ్ చేయాలన్నమాట. ఫారెన్ కీ అనేది వచ్చిందనుకో, ఆ ఫారెన్ కీని మనం అప్లై చేయాలి అంటే ఏం చేస్తామంటే, మామూలుగా కనుక ప్రైమరీ కీ వచ్చిందనుకో సింటాక్ అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలా క్రియేట్ చేశాను. ఓకే, అదే మనకి ఫారెన్ కీ కనుక వచ్చిందనుకో, ఆ ఫారెన్ కీ అనేది మనం క్రియేట్ చేయాలి అంటే అది ఎలా క్రియేట్ చేస్తాం, దాని సింటాక్స్ ఏంటిది, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. అంటే మన ఒక టేబుల్లో మనం ఫారెన్ కీని కనుక క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ కాన్స్ట్రైన్స్ అనే వాటిని యూజ్ చేయాలన్నమాట. ఈ ఫారెన్ కీ కాన్స్ట్రైన్స్ అనేది వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే బోలెడన్ని అడ్వాంటేజెస్ అనేవి పొందవచ్చు అనమాట. ఆ అడ్వాంటేజెస్ అనేది ఏందో చూసేసి దాని సింటాక్ ఏందో తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఈ ఫారెన్ కీ కాన్స్ట్రైన్స్ అంటే ఫారెన్ కీ యొక్క సింటాక్ ఏందో చూద్దాం. ఏదైతే మనం ఫారెన్ కీ అనేది సెట్ చేస్తున్నామో ఆ ఫారెన్ కీ సెట్ చేసే ఆ కాలం దగ్గర మనం ఏం చేయాలంటే కాలం నేమ్ పెట్టి దాని పక్కన ఏం చేయాలంటే డేటా టైప్ పెట్టి తర్వాత కామా పెట్టాలి. మనం చెప్పిన ఆ కాలాన్ని ఫారెన్ కీగా కన్సిడర్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అనే కీవర్డ్ రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఏదైతే మనం ఏం చేసాం ఆ టేబుల్లో కాలం నేమ్ పెట్టాం కదా, ఆ కాలం నేమ్ ఏదైతే ఉందో ఆ కాలం నేమ్ అది ఫారెన్ కీ కోసం మనం ఏం పెట్టాం, ఫారెన్ కీ ఏ కాలాన్ని ఫారెన్ కీ అని చెప్పాను, కస్టమర్_ID అనుకున్నాను కదా. అంటే ఏదైతే మనం ఫారెన్ కీగా కాలం నేమ్ పెట్టామో ఆ కాలం కీని ఏం చేయాలంటే ఆ కాలం నేమ్ ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ లో తీసుకోవాలన్నమాట. తర్వాత దాని పక్కన ఏం చేయాలంటే రెఫరెన్స్ అని పెట్టేసేసి అక్కడ ఏం చేయాలంటే మనం ఏ టేబుల్ ని ఫారెన్ కీగా మారుస్తున్నాము ఆ టేబుల్ యొక్క నేమ్ రాయాలన్నమాట. ఏ టేబుల్ ని మనం రాస్తున్నాము, కస్టమర్ అనే టేబుల్ కదా, కస్టమర్ అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఏ కాలం అయితే మనము ఏం చేసాం, ఏ కాలం అయితే మనం రెఫరెన్స్ గా తీసుకుంటున్నాం ప్రైమరీకి, ఆ ప్రైమరీ కీ అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చిన తర్వాత మనం ఏం చెప్పాలంటే ఆన్ అని పెట్టేసి
డిలీట్ కాస్కేడ్ అని పెట్టాలన్నమాట. ఇలా పెట్టినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే దాని సింటాక్స్ ని కంప్యూటర్ అనేది అర్థం చేసుకోగలదు అనమాట. అప్పుడు మనం చెప్పిన రో ఏదైతే ఉందో ఆ రో మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే అది ఫారెన్ కీగా తీసుకుంటుంది అనమాట. ఈ రోజు ఓరల్ గా వినండి, రేపు మరొక్కసారి చేస్తాం కాబట్టి అప్పుడు మీ అందరికీ కూడా ఇంకొంచెం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మనం ఏ రోనైతే మనం ఫారెన్ కీగా చేద్దాం అనుకుంటున్నామో ఆ రోలో మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అని పెట్టేసి మన టేబుల్లో ఏదైతే ఫారెన్ కీ చేసామో ఆ చెప్పిన కాలం నేమ్ పెట్టేసి రౌండ్ బ్రేస్ లో రెఫరెన్స్ అని పెట్టేసి దాని పక్కన ఏం చేయాలంటే ఫారెన్ కీ ఏ మనం అక్కడ ఏం చేస్తున్నాము, ఏ రోనైతే ఫారెన్ కీతో రెఫరెన్స్ చేస్తున్నామో ఆ రో యొక్క నేము, దానిలో ఉన్న ప్రైమరీ కీ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ కీని రౌండ్ బ్రేస్ లో ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆన్ అని పెట్టేసి డిలీట్ కాస్కేడ్ అని పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా ఏం జరిగిద్ది అనేది చూద్దాం. ఇలా పెట్టడం ద్వారా మనకి ఏమవుతాయి అంటే బోల్డ్ అని బెనిఫిట్స్ జరుగుతాయి అనమాట. ఫారెన్ కీని మనం ఒక టేబుల్లో ఉంచడం ద్వారా ఏమైందంటే బోల్డ్ అని మనకి ఉపయోగాలు ఉన్నాయి అనమాట. ఆ ఉపయోగాలను ఏమంటారంటే ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అని పిలుస్తారు అనమాట. ఆ ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఒకటి చూద్దాం. మనం ఏం చేసామంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసేసుకున్నాను. నా దగ్గర ఒక టేబుల్ ఉందన్నమాట. ఒక టేబుల్ ఉంది కదా, నేనేం చేస్తున్నా అనుకున్నా అంటే ఫారెన్ కీ పెట్టాలి అంటే దానికి ఏందో మీ అందరికి సింటాక్స్ తెలుసు కాబట్టి ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఇది నాకేంటంటే ఫారెన్ కీకి సంబంధించిన టేబుల్ అనమాట. ఈ ఫారెన్ కీ అనే టేబుల్లో నాకేముందంటే మామూలుగా అయితే రిలేషన్షిప్ ఏం జరిగింది 1, 1, 2 అని మాత్రమే జరిగింది. నాకు తెలియకుండా పొరపాటున 3వ రోతో కూడా నేను 4వ రోతో కూడా రిలేషన్షిప్ జరిగిందని రాశాను. ఇలా రాశాను అనుకో ఏమైంది, మామూలుగా కంప్యూటర్ దీన్ని ఎర్రర్ అని తీసుకోవాలి కదా. అంటే మనం రిలేషన్షిప్ జరగని వాటిని కనుక మనం మెన్షన్ చేసామంటే ఆ రిలేషన్షిప్ జరగని వాటిని అది ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇగ్నోర్ చేయడం అనేది చేసేస్తుంది అనమాట. అంటే పొరపాటున మనం ఏం చేస్తామంటే రిలేషన్షిప్ జరగకుండానే జరిగింది అనేసి కనుక ఏదైనా ఒక నెంబర్ కనుక పెట్టామనుకో అలాంటి వ్యాలిడ్ కాని నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేసిందంటే ఈ ఫారెన్ కీలో ఫారెన్ కీ కన్స్ట్రైన్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే అక్కడున్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమైందంటే ఇన్వాలిడ్ గా తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే మరొకటి ఏం జరిగింది అంటే ఇంకొకటి కూడా జరిగింది అనమాట. ఒక అడ్వాంటేజ్ ఇది. రెండో అడ్వాంటేజ్ ఏంది అనేది చూద్దాం. సపోజ్ దట్ ఇక్కడ నేనేం చేశానంటే ఒక కస్టమర్ కి బోల్డ్ అనే అడ్రస్లు ఉన్నాయి అనుకున్నాను. ఏం చేశానంటే డిలీట్ చేశాను. అంటే ఒక కస్టమర్కి వెబ్సైట్లో నేను ఏం చేశానంటే ఒక కస్టమర్కి అడ్రస్సెస్ ఉన్నాయి. ఆ అడ్రస్సెస్లో నేను ఏం చేశానంటే కొన్ని అడ్రస్సెస్ ఉన్నాయి. అడ్రస్ 1 అడ్రస్ ఉంది కదా, ఒక కస్టమర్కి ఏముందంటే అడ్రస్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళకుండా నేను ఏం చేశానంటే పొరపాటున వచ్చేసి ఈ కస్టమర్ని నేను ఏం చేశానంటే డిలీట్ చేసేసాను అడ్రస్ కాకుండా. అప్పుడు ఏమైందంటే కస్టమర్ని నేను ఎప్పుడైతే డిలీట్ చేశానో ఆ కస్టమర్లో ఉన్న అడ్రస్ అనేది కూడా ఏమైందంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. మామూలుగా అడ్రస్ డిలీట్ చేశాను కస్టమర్ అలానే ఉంటుంది. అలా కాకుండా కస్టమర్ని నేను డిలీట్ చేసేసాను అనుకో వాడి అడ్రస్ మొత్తం కూడా ఏమైందంటే ఒకేసారి డిలీట్ అయింది. ఇలా డిలీట్ చేయడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అని పిలుస్తారు. అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్లో ఒక కస్టమర్ని కనుక డిలీట్ చేసామనుకో వాడి పేరుతో ఉన్న అడ్రస్ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అలా డిలీట్ అయిపోయినాయి అంటే ఆ డేటాబేస్లో వాళ్ళు ఏం చేశారంటే ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనేది యూజ్ చేయడం ద్వారా అలా జరిగింది అనేసి చెప్తారనమాట. ఓకేనా? ఓకే దా. ఆ తర్వాత ఏంది అనేది చూద్దాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఎలా చేస్తామనేది చూద్దాం. ఈ ఫారెన్ కీ అనేది మన టేబుల్కి అప్లై అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక చిన్న థింగ్ అనేది చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనేది యాక్టివేషన్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే SQLite మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏదైతే టేబుల్కి ఫారెన్ కీ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫారెన్ కీ అప్లై చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టేబుల్ ముందర మనం ఏం చేయాలంటే SQLite ఫ్రాగ్మా ఫారెన్ అండర్ స్కోర్ కీస్ అని పెట్టేసి ఈక్వల్ అని పెట్టి ఆన్ అని పెట్టామనుకో అప్పుడు ఏమైంది అంటే మనం అప్లై చేసే టేబుల్లో ఏమైందంటే ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనేవి జరుగుతాయి అనమాట. అలా జరగడం ద్వారా ఏమైందంటే మన టేబుల్లో మనం ఏం చేసాము ఇర్రెగ్యులర్గా ఏదో ఒక వ్యాలిడ్ కానీ వాల్యూ ఇచ్చేసామనుకో ఆ వ్యాలిడ్ అనేది డినైడ్ అయిపోతుంది. అలానే మనం కనుక ఏదైనా సరే డేటాబేస్లో ఉన్నప్పుడు మనం కస్టమర్ని కనుక డిలీట్ చేసామనుకో ఆ కస్టమర్ కింద ఉన్న ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలి. అంటే అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనేది ఏం చేస్తారంటే అందరూ కూడా అప్లై చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఆ అప్లై చేసినాక మన సింటాక్స్ ఎలా రాస్తామనేది చూద్దాం. అప్పుడు ఏమైందంటే ఇలా రాయడం ద్వారా ఏమైందంటే మన డేటాబేస్లో టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే దెన్.
ఇదంతా కూడా మనం కూడా ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసేసి ఈరోజు సెషన్ ముగించేద్దాం. ఏం చేశానంటే ఒక డేటాబేస్లో నేను ఏం చేశానంటే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఏ టేబుల్ మనం క్రియేట్ చేస్తుంది, ఏ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. క్రియేట్ అనే టేబుల్ అడ్రస్ కదా, అడ్రస్ అని రాసేసి రౌండ్ బ్రేస్ పెట్టేసి తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ కాలం నేమ్స్ పెడతాను. నా టేబుల్ ఫస్ట్ ఏం పెట్టాలి, ఒక ఫారెన్ ప్రైమరీ కీ అనేది పెట్టాలి. ఐడి అనేది ప్రైమరీ కీ, అందుకని ఐడి అని పెట్టేసి దాంట్లో ఏం పెట్టేసేసి ఐడి అనేది ఏం కావాలన్నాను, ఈ ప్రైమరీ కీ అవ్వాలి. అందుకని నాట్ నల్ ప్రైమరీ కీ అని రాస్తాను అనమాట. అని కీవర్డ్ రాసేసాను. తర్వాత కామా పెట్టేసాను. ఇలా పెట్టడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఆ తర్వాత కాలం ఏంది, నేమ్ అని ఇచ్చేసేసి ఏమి ఇచ్చానంటే సరే ఏదో ఒకటి పెట్టేస్తున్నాండి. వర్క్ డోర్ నంబర్ పెట్టాను. సరే ఏదో ఒకటి డోర్ నంబర్ అని పెట్టాను. ఈ డోర్ నెంబర్ ఏంటి అనుకున్నాను, అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే పిన్ కోడ్ అన్నారు, పిన్_కోడ్ అనుకున్నాను. ఈ పిన్ కోడ్ అనేది ఏంటిది, కోడ్ ఏంటంటే ఇంటీజర్ అనుకున్నాను. ఓకేనా, ఇది కామ్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేద్దామంటే ఫారెన్ కీ పెడదాం. ఇంకా ఎన్ని నాకు ఎందుకు, ఫారెన్ కీ పెట్టాలని నేను ఏం చేశానంటే కస్టమర్_ID అంటే ఇంటీజర్స్ ఇద్దాం అనుకున్నాను. INT అనుకున్నాను, కామా పెట్టాను. అంటే ఈ కాలాన్ని నేను ఫారెన్ కీగా చేయాలి అంటే అప్పుడు నేను ఒక సింటాక్స్ రాయాలన్నమాట. ఫారెన్ అని పెట్టేసి కీ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేస్ ఏదైతే లైన్ ని నేను ఫారెన్ కీ చేస్తున్నానో ఆ కాలం మొత్తాన్ని కూడా నేను ఏం చేయాలంటే ఇక్కడ ప్లేస్ చేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలి రెఫరెన్స్ పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి రెఫరెన్స్ టేబుల్ పెట్టాలి. టేబుల్ పెట్టేసేసి ఏ టేబుల్లో మనం చేస్తుంది, ఏ టేబుల్ నుండి మనం తీసుకుంటున్నాం డేటాని, కస్టమర్ నేను ఏం చేస్తున్నాను అంటే లింక్ చేస్తున్నాను. నేను ఈ రిలేషన్షిప్ లింక్ చేస్తున్నాను. అందువల్ల కస్టమర్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాని లోపల ఏం చేయాలంటే ప్రైమరీ కీ ఇచ్చేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఆన్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి డిలీట్ అంటే ఫారెన్ కన్స్ట్రెంట్స్ అప్లై చేయాలంటే ఏం చేయాలి డిలీట్ అని రాసేసి కాస్కేడ్ అని రాయాలన్నమాట. అని రాసేసేసి మనం దీని పక్కన ఒక సెమీకాలన్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైంది అంటే మన టేబుల్లో అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా, దాంట్లో ఏం చేసాను రెఫరెన్స్ అనే స్పెల్లింగ్ రాసి ఓకేనా అనేది మనం ఏం చేసామంటే అలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, రెఫరెన్సెస్ అనేది రాయడం ద్వారా మనం ఏం చేస్తాం అంటే దీన్ని అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, ఓకే. అప్పుడు ఏమైందంటే ఈ రో ఏదైతే ఉందో ఈ రో మొత్తం కూడా ఏమైందంటే ఈ రో మొత్తం కూడా ఎలా మారిపోయింది అంటే ఫారెన్ కీ రూపంలోకి మారిపోయింది అనమాట. అడ్రస్ పెట్టాను కదా, దీంట్లో ఇది ఏమైందంటే ప్రైమరీ కీ అయింది. ఈ మొత్తం కూడా ఏమైందంటే అది ఏమైంది అంటే ఫారెన్ కీగా మారిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి? టుమారో సెషన్లో యాజ్ యూజువల్ మనం ఏం చేద్దాం అంటే ఈరోజు కొంచెం ఎక్కదు కాబట్టి టుమారో సెషన్లో మళ్ళీ ఆ ఫారెన్ కీని కూడా తెలుసుకొని రిమైనింగ్ ద సెషన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. రైట్ నౌ ఐఎమ్ స్టాపింగ్ ఫర్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ. టుమారో at same time we will again connect, and thank you for joining today's session. Have a great day and bye bye.